जाय नमः। श्री कृष्ण परब्रह्मणे नमः। श्री भूनीला समेत श्री वेंकटेश परब्रह्मणे नमः। श्री रुक्मिणी सत्यभामा समेत श्री वेणुगोपाल स्वामिने नमः। ओम श्री गोदा रंगनाथाभ्यां नमः। नीलातुंगस्थनगिरितटे सुप्तमुद्बोध्य कृष्णं पारार्च्यं स्वं श्रुतिशतशिरसिद्धमध्यापयन्ति स्वोच्छिष्टायां स्रजनिगलितं या फलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः। कर्कटे पूर्वफल्गुण्यां तुलसीकाननोद्भवां पाण्डे विश्वम्बरां गोदां वन्दे श्रीरङ्गनायकी। कृष्णो रक्षतु नो जगत्त्रयगुरुः कृष्णं नमस्याम्यहम्। कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः। कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम्। कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण रक्षस्व माम्। आदौ देवकी देवि गर्भजननं गोपीगृहे वर्धनं मायापूतनजीवितापहरणं गोवर्धनोद्धारणं कंसच्छेदनकौरवादिहननं कुन्तीसुतापालनम् एतद्भागवतं पुराणकथितं श्रीकृष्णलीलामृतम्। ओम अस्मद्गुरुभ्यो नमः। पाराशर्यकुले जातं गुरुं रामानुजं भजे। పదవ పాసురం. గోదాదేవి రోజు మరొక సమాధి స్థితిలో ఉన్నటువంటి గోపికను మేలుకొల్పుతుంది. సమాధి ఏమిటి, స్థితి ఏమిటి అంటే ధ్యాన ధారణ సమాధి అని అష్టాంగ యోగంలో చివరి 3. దానికంటే ముందు ఇంకొక 5 రకాల నియమాలు ఉంటాయి. ఆ నియమాలన్నీ పాటించిన తర్వాత ధ్యానం, ఆ ధ్యానాన్ని ధారణ చేస్తే అది సమాధిలోకి వెళ్తే అప్పుడు ఆత్మ సాక్షాత్కారం కానీ భగవత్ సాక్షాత్కారం కానీ జరుగుతుంది. మహర్షులంతా కూడా పూర్వకాలంలో అలాంటి స్థితిని పొందినరు. కానీ ఈ కాలంలో అలాంటి వాళ్లను మనం వాళ్ళ గురించి వినడమే కానీ చూడలేం అలాంటి స్థితి. ఎందుకంటే కలియుగం, మాయా ప్రభావం. ఈ కలియుగంలో అందరికీ కూడా బ్రహ్మాది స్తంభ పర్యంతం అన్నట్టుగా ఒక చీమ దగ్గర నుంచి మొదలుకుంటే పిపీలికాది బ్రహ్మ పర్యంతం, బ్రహ్మ వరకు కూడా. కాకపోతే ఈ భూమి మీద ఉన్నంత మాయ ఇంకెక్కడ ఉండదు ఈ కలియుగంలో. కలి ప్రభావం కేవలం భూమి మీదనే అని చెప్పొచ్చు, మిగతా చోట్ల ఉండదు. మిగతా లోకాలన్నీ యథావిధిగా ఉంటాయి. మరి ఎందుకు వచ్చిందో ఈ కలియుగం మనకే అనేది అర్థం కాదు. భగవంతుడు మనకి ఎందుకు ఇంత పెద్ద పరీక్ష పెట్టాలి అంటే పరీక్షతో పాటు సౌలభ్యం కూడా. కలియుగంలో తరించడానికి చాలా సులువైన మార్గాన్ని కూడా బోధించాడు. అదే అర్చామూర్తిని, విగ్రహ రూపంలో ఉన్నటువంటి గోదామాతకి జై. స్వామిని మనం సులభంగా ఆరాధించి పెద్ద శ్రమ లేకుండానే భగవద్ అనుగ్రహాన్ని పొందవచ్చు. ఆ వ్రతాన్ని మన గోదాదేవి చెబుతూ ఈరోజు మరొక గోపికను మేలుకొలుపుతూ, కొంచెం అమ్మవారు ముందుకు జరిపి కొద్దిగా ఈరోజు పాసురం చెప్పుకొని విశేషాల్లోకి వెళ్దాం. ఓం శ్రీ గోదాదేవ్యై నమః. శ్రీరంగనాథాయ నమః. నోత్తు చువర్కం புகுகின்ற அம்மனாய் மாத்தமும் தாராரோ வாசல் திரவாதார் நாத்தத்துஷாய் முடி நாராயணன் நம்மாள் போத்தபரை
தரும் புண்ணிய நாள் பண்டொரு நாள் கூத்தத்தின் வாய் வீழ்ந்த கும்பகர்ணனும் தோத்துமுனக்கே பெருந்தீல் தான் தொந்தானோ ஆத்த அனந்தலுடையாய் அருங்களமே தேத்தமாய் வந்து திரவே லோரெம்பாவாய் நோத்துச்சுவர்க்கம் புகுகின்ற அம்மனாய் மாற்றமுந்தாரோ வாசல் திருவாதார் நாத்தத்துஷாய் முடி நாராயணன் நம்மால் போத்த பரதரம் புண்ணிய நாள் பண்டொருணினால் கூத்தத்தினு வாய் வீழ்ந்த கும்பகர்ணனும் தோத்துமனக்கே பெருந்தீயில் தான் தந்தானோ ஆத்த அனந்தருடையாய் அருங்கலமே தேத்தமாய் வந்து திரவேலோரெம்பாவாய். ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. నోము నోచి స్వర్గమునకు వెళ్ళుచున్నటువంటి అమ్మ నోత్తుచ్చు వర్గం. నోత్తు అంటే నోము నోచుట అని లోపల ఉన్నటువంటి గోపికను సంబోధిస్తూ మేలుకొలుపుతుంది గోదాదేవి. అంటే ఎవరైనా దగ్గరికి మనం వెళ్ళినప్పుడు వాళ్ళతోటి మనకి ఏదైనా ఒక ప్రయోజనం కావాలి అనుకున్నప్పుడు వాళ్ళని పొగడతాం సహజంగానే కదా. కాబట్టి ఈ లోపల ఉన్న గోపికను కూడా ఈరోజు పొగుడుతూ సంబోధిస్తుంది. అమ్మ నిన్ను చూస్తుంటే ఆ రోజు పంచపాండవులు ఏం నోచుకున్నారో తెలియదు, స్వర్గారోహణ చేశారు. మరి అలాగే నువ్వు కూడా ఏదో నోము నోచి స్వర్గానికి పోతున్నట్టుగా ఆనందంలో ఉన్నట్టున్నావు. అందుకే గాఢమైన నిద్రలో ఉండి కనీసము తలుపులు తెరవట్లేదు, వేళ అవుతున్నా కూడా పట్టించుకోవట్లేదు. కాబట్టి లేచిరావమ్మా అని బ్రాహ్మీ ముహూర్తం యొక్క గొప్పతనాన్ని చెప్తుంది. ఈరోజు ఒక సమాధి స్థితిలో ఉన్నటువంటి గోపిక లాంటి స్థితిలో ఉంది ఈమె అన్నమాట. మనకి పూర్వాచార్యులు ఒక్కొక్క పాసురంలో ఒక్కొక్క ఆళ్వార్లను మేలుకొలుపుతుందని కూడా చెప్పుకున్నాం. కాబట్టి ఈరోజు మరొక ఆళ్వార్లు అలాంటి స్థితిలో ఉన్నవారు, సమాధి స్థితి. ఎవరని చెప్పుకున్నాం? సమాధి స్థితిలో ఉన్నవారి గురించి చెప్పుకున్నాం మనం. నమ్మాళ్వారు వారు ఎలాంటి భూమి నుండి ఏమీ తీసుకోకుండా గాలి కానీ నీరు కానీ ఆహారం కానీ కళ్ళు మూసుకొని ఇలా అన్నిటినీ స్వీకరించకుండా దేన్ని కూడా ఒక సమాధి లాంటి స్థితిలోకి వెళ్ళారు ఆయన. అంటే కలి మాయకు భయపడి, కలియుగం చాలా గొప్పది, మహామాయా స్వరూపం గలది. ఈ కలియుగంలోకి ఎవరొచ్చినా సరే ఎంతటి వారైనా పడిపోవాల్సిందే అనేటువంటి భయం చేత మనకి తెలియదు పెద్దగా. మాయ అంటే ఏందో తెలియదు. అదేంటో తెలిస్తే కదా దాని గురించి భయపడుతుంది. ఏదైనా ఒక క్రూర మృగం, ఏదైనా పులో సింహమో లేదంటే ఒక క్రిమికీటకం పామో తేలో ఉందంటే అది కరిస్తే ఏమవుతుందో తెలుసు, దానివల్ల మనకు అపాయం ఉందని తెలుసు. కాబట్టి అది చూస్తే భయపడతాం దాన్ని మనం. కానీ మాయ అంటే మాయలోనే ఎంతగా కూరుకొని పోయి ఉన్నామంటే అసలు మనం మాయలో ఉన్నామన్న విషయం మనకు తెలియదు. అంతగా మాయ నుండి కాస్త విడిపడితే తెలుస్తుంది, ఓహో ఇది మాయ. ఎప్పుడు విడిపడతాము? మనకు కొద్దిగా జ్ఞానం కలిగితే, ఆధ్యాత్మిక జ్ఞానం కలిగితే అప్పుడు ఆ జ్ఞానం మాయ నుండి కొంచెం మనను విడదీస్తుంది. అందుకే ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్న వాళ్లకు సాధారణ మానవులకు తేడా అదే అన్నమాట. వీళ్ళు పొద్దున్న లేస్తే ఏదో దేవుడనో భజననో కీర్తననో చేస్తూ ఉంటారు వీళ్ళు. కానీ ఆ ఆధ్యాత్మిక జ్ఞానం లేని వాళ్ళు పూర్తి మాయలో కూరుకుపోయి పొద్దున్న లేస్తే ఒక పశుపక్షాదుల కంటే హీనమైన స్థితిని వాళ్ళు గడుపుతుంటారు. పశుపక్షుల కంటే హీనమైన స్థితి అని ఎందుకు చెప్తామంటే, ఒక జంతువును మానవుణ్ణి విడదీసేది జ్ఞానం. అది
ఆధ్యాత్మిక జ్ఞానమే. లౌకిక జ్ఞానం అన్నిటికీ ఉంటుంది. పశు పక్షులకు ఆహారం తీసుకోవడం, నిద్ర, భయము, అన్నిటికీ ఉంటాయి జంతువులందరికీ. జంతువులు అంటేనే జీవులు, మానవులు కూడా ఒక జంతువే. అందుకే శాస్త్రం జంతువునాం నరజన్మ దుర్లభం అంటది. అంటే జంతువు అంటే ఒక నోరు లేని జీవి కాదు, జీవం ఉన్నటువంటి ఒక ఆత్మ, జీవి అని అర్థం జంతువు అంటే. అలా ఈ జీవులన్నింటిలో కూడా మానవుడు ఉత్తముడిగా చెప్పబడ్డాడు. దేనివల్ల? జ్ఞానం చేత. మిగతా వాటికి కేవలం భౌతికమైనటువంటి విషయాల జ్ఞానం తప్ప భక్తి అనేది ఆధ్యాత్మిక జ్ఞానం ఉండదు. కాబట్టి వాటి నుండి మనం అలా విడదీయవచ్చు. మరి మనకు కూడా ఆ జ్ఞానం లేదు. అన్ని అవకాశాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక జ్ఞానం పొందడానికి మానవుడికి అన్ని అవకాశాలు ఇచ్చాడు భగవంతుడు. చదువుకోవడానికి శాస్త్రాలు, ఎవరి దగ్గరికైనా పోయి నేర్చుకోవాలంటే మనకి ఇబ్బంది అనిపిస్తుంది. నేను ఈ వయసులో వెళ్ళి నేర్చుకోవాలా, ఆయన దగ్గర పోయి నేను నేర్చుకోవాలా, ఆయన నాకు చెప్పేంతటి వాడా అని రకరకాల కారణాలు. పోనీ అందుకనే ఒకరి దగ్గర వెళ్ళడం ఇష్టం లేకపోతే చదువుకో. పుస్తకాల రూపంలో జ్ఞానం ఉంది ఈరోజు మనకి. ఆ చదవడం వల్లనైనా కొంత నీలో జ్ఞానం స్థిరపడితే, కొద్దిగా మాయ తొలగితే, అహంకార మమకారాలు తొలగితే, అప్పుడు అప్పటికైనా ఒక గురువుని ఆశ్రయించాలనేటువంటి జ్ఞానం కలుగుతుంది. అది సత్సంగం వల్లనే వస్తుంది. సత్సంగాత్ భవనిస్పృహో గురుముఖాత్ శ్రీశం ప్రపద్యాత్మవాన్ అని చెప్పుకున్నాం కదా. అంటే సత్సంగం వల్ల కలిగే ప్రయోజనం ఏంటి? పుణ్యం వస్తుందా, దానివల్ల స్వర్గానికి పోతామా, ఇంకేదా, అవన్నీ పక్కన పెడితే సత్సంగం వల్ల ముందు భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. ఆయనే ఈ ప్రపంచాన్నంతా కూడా సృష్టించి, రక్షించి, లయం చేసేటువంటి శక్తి కలిగి ఉన్నాడు. నేను ఒక ఆత్మను, ఏదో కారణం వల్ల ఆయన నుండి విడబడి వచ్చాను, మళ్ళీ నేను ఆయన్ని చేరుకోవాలి. ఒక ఇంటి నుండి తప్పిపోయో లేదా ఇంటిని మర్చిపోయో దూరదేశంలో ఉన్నటువంటి మానవుడు అసలు ముందు తెలియాలి కదా, నేను ఇంటి నుండి దూరం వచ్చాను, నా వాళ్ళు ఎక్కడో ఉన్నారు, నేను ఇక్కడ ఉన్నాను అనేది తెలిస్తే తన వాళ్ళ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాం. ఈ జ్ఞానాన్ని సత్సంగం అనేది మనకు కలిగిస్తుంది. అప్పుడు ఏం చేస్తాడు? ఎప్పుడైతే నేను ఆత్మను, నేను పరమాత్మను చేరుకోవాలి అనే జ్ఞానం వీడికి కలిగిందో, తెలిపేవాళ్ళు ఎవరు? ఒక మార్గం చూపేవాడు ఉండాలి. ఒక గురువు లాంటి వాడు, లేదా వేరే అనుకున్న స్పోర్ట్స్ అంటే కోచ్ అంటాం. ఎవరికి వాడే ఆట నేర్చుకుంటామంటే దాంట్లోని మెలకువలు తెలియవు. ఆడొచ్చు, కోచ్ లేకున్నా క్రికెట్ ఆడొచ్చు, కోచ్ లేకున్నా ఫుట్బాల్ ఆడొచ్చు, అన్నీ ఆడొచ్చు. కానీ దాంట్లో ప్రావీణ్యత సంపాదించలేం. ఏదో మన తృప్తికి టైంపాస్ ఆడుకోవడమే తప్ప. మొట్టమొదలు నేర్చుకున్న వాళ్ళు కోచ్ ఎవరు మరి? అట్లంటే ఆయనే కోచ్ కదా, ఆయనకి ఎవరు నేర్పారు? ఆయన అంత ఇంట్రెస్ట్ పెట్టిండు. అప్పుడు తనే ప్రారంభకుడు కాబట్టి అన్ని నియమాలు లేవు. తను ఏది చెప్తే అదే అప్పటి నుంచి నియమంగా మారింది. తర్వాత వచ్చే వాళ్ళకు ఆ కోచ్ చెప్పే విషయాలు ముఖ్యం, కానీ అంతకుముందు ఆ కోచ్ ఏది చెప్తే అదే. అలాగే భగవంతుడు భగవద్గీతకు ముందు ఎంతోమంది ఎన్నో రకాలుగా వాళ్ళకు తోచినట్లుగా ఉపదేశం చేశారు. భగవద్గీతను కూడా ఉన్నది ఉన్నట్లు కాకుండా దాంట్లో రకరకాలుగా వాళ్ళ సొంత అభిప్రాయాలు చేర్చి చెప్తున్నారు. ఇది తప్పు. ఏదైనా ఒక బంగారు వస్తువు కొంటే ఇది నిజమైన బంగారమా కాదా, దీంట్లో ఏదైనా కల్తీ ఉందా లేదా అని ఆ గోల్డ్ స్మిత్ అవసలోడి దగ్గర తీసుకుపోతే సానరాయి మీద గీకి చెప్తాడు, ఇందులో పర్సంటేజ్ ఎంత ఉంది, బంగారమా కాదా అని. కానీ మరి ఆధ్యాత్మిక విషయంలో ఎవరేది చెప్పినా అది నిజమే అనిపిస్తుంది మనకి. ఇదే భ్రమ. ఎప్పటి వరకు అట్లా అనిపిస్తుంది అంటే మాయ తొలగినంత వరకు. ఎవరేది చెబితే అదే, ఎవరేది చెబితే అదే, ఎవరేది చెబితే. అందుకని శాస్త్రజ్ఞానం బహుక్లేశం బుద్ధేచ్చబల కారణం అన్నారు పెద్దలు. శాస్త్రజ్ఞానాన్ని సంపాదించాలి. శాస్త్రజ్ఞానాన్ని సంపాదించాలంటే స్థిరమైనటువంటి బుద్ధి ఉండాలి మనిషికి. కానీ బుద్ధి ఏమో చపలమైంది, మనసు అటు ఇటు తిరుగుతుంటే ఏదైనా ఒక స్థిరమైనటువంటి నిర్ణయం మనకు ఉండదు. కాబట్టి వీటన్నింటినీ మనకు సమకూర్చేవాడు ఆచార్యుడు. ఈ సత్సంగం వల్ల ఏమవుతుందంటే సత్సంగాత్ భవనిస్పృహో, ఈ భౌతికమైనటువంటి విషయాల నుంచి కొంచెం దూరం జరుగుతాం. అప్పుడు
కొద్దిగా దూరం జరిగాం కాబట్టి కనీసం ఈ గంట సేపు వచ్చి ఇక్కడ కూర్చోగలుగుతున్నాం. లేదంటే ఏ టీవీ ముందో సీరియల్ చూసుకుంటూ కూర్చునేవాళ్ళు. ఆ గోదాదేవి దయ వల్ల కొంచెం ఒక గంట సేపైనా ఈ ధనుర్మాసంలో భగవంతుడి సేవ మనం చేసుకునేటువంటి మంచి విషయాలు వినేటువంటి ఒక భాగ్యం మనకు కలిగింది కదా. కాబట్టి అప్పుడు ఏం చేస్తాడో, ఎప్పుడైతే ఈ భౌతిక ప్రపంచం నుండి కొద్దిగా దూరం అవుతాడో అన్వేషణ మొదలవుతుంది. ఎవరు నాకు మార్గం చూపేవాళ్ళు, ఎవరు నాకు మార్గం చూపేవాళ్ళు అని వెతికే క్రమంలో ఇంగ్లీష్లో ఏదో సామెత ఉంది, విద్యార్థి నేర్చుకోవడానికి సిద్ధపడితే గురువు తనంతట తానే ప్రకటమవుతాడు, కనిపిస్తాడు ఆటోమేటిక్గా. నువ్వు ముందు నేర్చుకోవాలనేటువంటి జ్ఞానం పొడుగు వేసుకోండి, నేర్చుకోవాలి అనేటువంటి ఒక అభిలాష నీకు కలిగితే అప్పుడు ఒక గురువు అనేవాడిని లభిస్తాడు. అప్పుడు సత్సంగాత్ భవ నిస్పృహో గురుముఖాత్, అప్పుడు గురువుని ఆశ్రయిస్తాడు వీడి వెళ్ళి. మరి ఆ గురువులు కూడా ఈ కలియుగంలో చాలా కష్టం దొరకడం, అసలైన గురువు దొరకడం. గురువు లేనివాడు ఏదో తనకు తోచిన చెట్టుకో పుట్టకో మొక్కివాడు సంతోషంగా ఉంటాడు. కానీ ఈ కలియుగంలో గురువును వెతకడం ఇంకా చాలా కష్టం. అందుకనే కఠోపనిషత్ అనే ఉపనిషత్తు ఉంది. ఆ కఠోపనిషత్తు ఏమని చెప్తుందంటే, నీకు గురువు కావాలి, ఎవరిని పడితే వాళ్ళను గురువుగా స్వీకరించకూడదు. భగవద్గీతలో కూడా కృష్ణుడు చెప్పాడు, కఠోపనిషత్తులో చెప్పిందే కృష్ణుడు కూడా చెప్తాడు. కఠోపనిషత్తులో ఏం చెప్పబడింది? గీత కంటే పూర్వం ఉపనిషత్తులు, ఆ ఉపనిషత్తుల సారంగానే మనకు భగవద్గీత చెప్తాడు బ్రహ్మ విద్య కృష్ణుడు. ఆ కఠోపనిషత్తులో చెప్తాడు, గురువు ఎలాంటి వాడై ఉండాలంటే జ్ఞాన అనుష్ఠానాలు కలిగి ఉండాలి అని చెప్తారన్నమాట. అంటే తత్వజ్ఞానం కలిగి ఉండాలి. అసలు పరమాత్మ అంటే ఎవరు ముందు ఆయనకు నిష్కర్షగా నిస్సందేహంగా తెలియాలి. అది తెలిస్తే ఆ పరమాత్మకు సంబంధించిన జ్ఞానం తనకు తెలిసి కేవలం తెలవడమే కాదు, దాన్ని తను ఆచరణ పర్యంతం, ఏదో నేను చేసేది ఒకటి మీకు చెప్పేది ఒకటి అంటే ఆయన సరైన గురువు కాదు. ఎందుకు? నీకు చెప్పింది ఆయన ఎందుకు చేయట్లేదు? నీకు చెప్పింది అవునో కాదు అని ఆయనకు సందేహం. మరి అవునో కాదు అని సందేహం ఉన్నప్పుడు ఎలా చెప్పొచ్చా చెప్పకూడదు. కాబట్టి దీన్నే కృష్ణుడు బలపరుస్తూ ఉపదేక్షంతిత జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన అంటాడు. తత్వదర్శనం చేసిన గురువును ఆశ్రయించాడు. తత్వదర్శనం అంటే, తత్వం అంటే ఏంది? సత్యం, సత్యాన్ని కనుగొన్నవాడు. దేవుణ్ణి చూడడం కాదు సత్యం కనుగొనడం. తత్వవేత్త అంటే దేవుణ్ణి చూసినవాడు కాదు, స్థిరమైన బుద్ధి కలిగి ఆత్మ పరమాత్మల జ్ఞానం కలిగిన వాడు తత్వవేత్త. వేత్త అంటే తెలిసినవాడు, వాటిని దేవుణ్ణి చూసినవాడు అని కాదు అర్థం, తెలిసినవాడు. ఆ తెలిసి తను ఇదే అని నిశ్చయంగా నిర్ణయించుకొని ఆ మార్గంలో తాను పయనిస్తూ ఉండి సత్ఫలితాలు పొందితే అప్పుడు ఇంకోళ్ళకి చెప్పడానికి. ఈరోజు కూడా మనం చూస్తాం కదా, ఏమైనా డాక్టర్స్ కానీ లేదో సైంటిస్టులు ఒక మందును మెడిసిన్ను ప్రవేశపెట్టాలంటే దానికి ముందు ఎన్నో ప్రయోగాలు చేస్తారు. అదంతా అయిన తర్వాత ఓకే ఇది ఈ జబ్బుకు పనిచేస్తుంది, దీన్ని మానవులకు ఇవ్వచ్చు అని దాని ఎంత పరిమాణంలో ఇవ్వాలి, డోస్, అవన్నీ నిర్ణయించిన తర్వాత బయటికి ఇస్తారు, లేకపోతే ప్రమాదం. కానీ ఇక్కడ మన దగ్గర అట్లాంటి పరీక్షలు ఏం లేవు. ఎవరికి వాళ్ళే గురువుగా ప్రకటించుకుంటారు. గురువు గారు కదా అని చెప్పి వీళ్ళు పోయి వాళ్ళ దగ్గర చేరుతారు. చివరికి ఏం జరుగుతుంది అంటే తిరుపతికి వెళ్ళకుండానే ఇక్కడనే బోడిగుండు, ఇంకేం ఉండదు అన్నమాట. అన్ని పోతాయి. పోతే డబ్బు పోతామే, పోని డబ్బు దోచుకొని వదిలేస్తాడా? వాడి మాయలోకి మొత్తం దించేస్తాడు. నేను చెప్పిందే సత్యం, ఇక మిగతా అంతా శూన్యం, ఏం లేదు అని మన బ్రెయిన్ వాష్ చేసి. ఇప్పటికీ
కొన్ని చూస్తున్నాము కదా మనం. ఎక్కడెక్కడో ఆశ్రమాల్లో ఎన్నో దురాచారాలు జరుగుతున్నాయని చెప్పినా వాళ్ళు ఇంకా ఆ భ్రమ నుండి బయటకు వస్తలేరు, అక్కడే కూర్చొని ఉంటున్నారు. తగ్గాలి. కాబట్టి భగవద్గీతలో చెప్పిన శ్రీకృష్ణుడు లాగా ఆ తత్వవేత్త గురించి మనం అన్వేషించాలి. ఎవరో కనబడంగానే వెయ్యి కాళ్ళ మీద పడేసి ఆయన నాకు ఏదో చెప్తే చాలు కాదు. గురువును శిష్యుడు పరీక్షించాలట. గురువును పరీక్షించాలి. ఈయనకి శాస్త్రజ్ఞానం ఉందా, ఈయన ఇష్టం వచ్చినట్టే చెప్తున్నాడా, పోనీ ఈయన చెప్పింది అప్పుడు కొద్దిగా ఆయన చెప్పింది సత్యానికి దగ్గర ఉంది అని మనకు అనిపించింది అనుకోండి, అప్పుడు వాళ్ళ దగ్గర వెళ్ళొచ్చు, నమస్కారం చేసి సమిత్పాణి సగురుమే వాభిగచ్చేత్ సమిత్పాణి, గురుగారి దగ్గరికి వెళ్ళి చేతులు జోడించి వినయంగా, ఎలా పడితే అలా అడగకూడదు. గురువు గారి దగ్గరికి వెళ్ళి అడగాలంటే వినయ విధేయతలు ముందు ఉండాలి. ఒకప్పుడు ఒక గురుగారి దగ్గర పోతే మాతో పాటు ఒక ఆయన వచ్చింది, ఆల్ ఇండియా రేడియోలో పనిచేసేవారు. సరే చూద్దామా ఆయన ఎవరు అని చెప్పి మేము వెళ్తే డైరెక్ట్ ఆయన దగ్గర వెళ్ళి యూ కెన్ షేర్ యువర్ ఎనర్జీ అంటాడు గురువు దగ్గరికి. ఆయన నవ్వి, నువ్వేవాడురా, నా ఎనర్జీ నీకెందుకు నేను షేర్ చేస్తాను, ముందు ఇక్కడ బయటకు వెళ్ళి నీకు మాట్లాడే పద్ధతే తెలియదు అంటే. ఒక గురువు గారి దగ్గరికి వెళ్తే గురువు అనే కాదు, ఎవరినైనా సరే ఎదుటి మనిషి మనలాంటి వాడే, వాడు ఉన్నవాడైనా లేనివాడైనా పండితుడైనా జ్ఞానం లేనివాడైనా మనిషే కాదా, నీకు వాడికి ఏం తేడా ఉంది? తర్వాత జ్ఞానం, ముందైతే మనిషే కదా. ఒక మనిషిని గౌరవించడం నీకు తెలియనప్పుడు ఇంక నీకు జ్ఞానం ఉందని ఎట్లా తెలుసు? శంకరాచార్యుల వారు ఒకసారి దారింబడి వెళ్తున్నారట. నేను మడి ఆచారం, సన్యాసి కదా, మడి ఆచారంగా ఉంటే కావాలని ఒక ఆయన, ఒక క్రూర ప్రవృత్తి కలిగిన వ్యక్తి ఆ మాంసాహారాన్ని ఏదో పట్టుకొని వచ్చి ఎదురుగా నిలబడ్డాడు. ఆయనను చూస్తేనే ఈగలు దోమలు వాలుకుంటే ఎట్లో, అది కూడా భగవంతుని మాయే, శివుడే ఆ రూపంలో వచ్చాడు నేను పరీక్షించడానికి అంటారు. సరే, అది తర్వాత. అక్కడ ఒక మనిషి నడవడానికే స్థలం ఉంటుంది, ఎరుకుగా ఉంటుంది స్థలం. కాసేపు నిలబడి చూస్తాడు ఈయన, వాడు జరుగుతాడేమో వెళ్దాం పక్కకు తొలిగి, జరగడు. అప్పుడు వచ్చి ఇంకా తప్పదు కదా, ఈయన వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలంటే అక్కడ ఉన్నవాడు జరగాలి, కాస్త తప్పుకోవయా బాబు అంటాడు. ఆయన మహాజ్ఞాని, చూడ్డానికి అలా ఉన్నాడు కానీ అసహ్యంగా, ఎవరిని అంటున్నారు తప్పుకోమని? నన్నా, నా శరీరాన్న, ఎవరు మీకు అడ్డుగా ఉన్నారు అంటే ఈయనకు అర్థమైపోయింది, ఈయన సామాన్యుడు కాదు, నేనా నా శరీరాన్ని అంటుండంటే ఈయన పరిపూర్ణమైనటువంటి ఆత్మజ్ఞాన స్థితిలో ఉన్నటువంటి ఎవరో మహానుభావుడే అనుకొని, సరే నాకు కాస్త దారి ఇవ్వండి అంటాడు. మాట మార్చి, అంటే మాట్లాడే విధానం. తప్పుకోనడం వేరు, నేను వెళ్తానయా కాస్త దారి ఇవ్వడం వేరు. తప్పుకోన్నప్పుడు ఎందుకు తప్పుకోవాలి? నీకు నాకు ఇద్దరికి ఒకటే రోడ్డు, ఈ రోడ్డు మీద నీకంత హక్కు ఉందో నాకంత హక్కు ఉంది, నా ఇష్టం ఉన్నంతసేపు నేను నిలబడతా, నేను జరిగిన తర్వాత ఇవన్నీ వస్తాయి క్వశ్చన్స్. లేదా మర్యాదగా కాస్త పక్కకు జరిగితే నేను వెళ్తానంటే ఓకే. అలా ముందు సాటి మనిషిని గౌరవించడం రావాలి. వస్తే అప్పుడు నీలో కొద్దిగా వినయము విధేయతలు వచ్చి అహంకార మమకారాలు తగ్గినయి అని అనిపించినప్పుడు గురువు గారి దగ్గరికి సమిత్పాణి. గురువు గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఉత్త చేతులతో వెళ్ళకూడదట. కొన్ని ప్రదేశాలు ఉన్నాయి, కొన్ని చోట్లు ఉత్త చేతులతో వెళ్ళకూడదు. దేవాలయానికి వస్తాం, ఉత్త చేతులతో రాకూడదు. భగవంతుడు ఎన్నో ఇచ్చాడు కదా మనకి అనుభవించడానికి. ఏదో మనకు తోచిన వస్తు మన దగ్గర ఉన్నది, మనకు తేవడం కష్టం కాదు అనిపించే వస్తువు ఏదో ఒకటి ఆయనకు సమర్పించగలిగింది. మరి నా దగ్గర ఏది ఉంటే అది తెస్తా అంటే అది కష్టమే. మరి అన్నీ ఆయన స్వీకరించడు. ఆలయ మర్యాదలు ఉంటాయి, ఆ ఆలయంలోకి ఏవి రావాలి ఏవి రాకూడదు, కనీసం జోళ్ళు కూడా వేసుకొని రావద్దు, బయట వదలాలి. కాబట్టి అక్కడ నిషేధమైన పదార్థాలు తప్ప తేయగలిగిన ఏవైనా తేవచ్చు. అలాగే గురువు గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఉత్త చేతులతో వెళ్ళకూడదు. గురువు గారికి ఏం కావాలి? ఇప్పటి గురువులకు అన్ని కావాలి,
కానీ అప్పటి గురువులు కొన్ని వాళ్ళు నిత్యం అగ్నిహోత్రం చేసుకునేవాళ్ళు. కాబట్టి ఆ హోమం చేసుకోవడానికి కాస్త నెయ్యి మీ దగ్గర ఉంటే, లేదు అందరి దగ్గర నెయ్యి ఉండదు, పాడి ఉంటేనే నెయ్యి, మరి ఆ నెయ్యి కొనలేని స్థితిలో ఉంటారు. అప్పుడేం కావాలి? దారం బడి వెళ్తుంటే రావి పుల్లలో మర్రి పుల్లలో ఎండి రాలిపోయి ఉంటాయి, వాటిని కొన్ని తీసుకుపోయి ఇస్తే ఆయన హోమం చేసుకుంటారు. మహాత్ములు ఎవరైనా సరే గొప్పవాళ్ళు నువ్వేమి ఇచ్చావు అనేది చూడరు, ఏదో ఒకటి ఇచ్చావా లేదా. అది కూడా ఎందుకు, వాళ్ళు కోరరు నువ్వేదో ఇవ్వాలని. నీ బుద్ధి ఎలాంటిది, ఎవరికైనా ఏదైనా ఇవ్వాలనే స్వభావం నువ్వు కలిగి ఉన్నావా లేదా. ఎవరికి ఏమి ఇవ్వాలనే స్వభావం నీకు లేకపోతే మరి నీకెవరేమి ఇస్తారు. ఒక మర్యాదే కాదు, ఏదైనా సరే ఇచ్చిపుచ్చుకోవాలి, మర్యాద ఇచ్చిపుచ్చుకోవాలంటారు. ఒక మర్యాద కాదు, ఒక వస్తువు అయినా సరే, డబ్బు అయినా సరే, ఏదైనా సరే ఇచ్చిపుచ్చుకోవడం అనేది అలవాటు చేసుకో. ఆ గురువు గారి దగ్గరికి పోనీ నా దగ్గర సమిధలు కూడా తీసుకుపోయే పరిస్థితిలో లేను, కనీసం సమిత్పాణి చేతులు జోడించి వెళ్ళు. ఎలా అని విరవీగినట్టు తలెత్తుకొని వెళ్ళకూడదు దేవుడి దగ్గరికి, గురువు దగ్గరికి, పెద్దల దగ్గరికి వినయంగా సగురుమేవాభిగచ్చేతన్. అప్పుడేం చేస్తాడు, నువ్వు గురువును పరీక్షించినావు, ఆయన దగ్గర వెళ్ళే ముందే ఈయన నాకు జ్ఞానోపదేశం చేయడానికి అర్హుడా కాదా. మరి నువ్వు గురువుని పరీక్షించినప్పుడు ఆయన కూడా పరీక్షిస్తాడు కదా. అప్పుడు శిష్యుణ్ణి ఈయన పరీక్షిస్తాడు. శిష్యునికి ఉండాల్సిన లక్షణాలు కొన్ని ఉన్నాయి. అదేంటిది, ముందు ఈయన కూడా శాస్త్ర విశ్వాసశాలి, ఇద్దరు కూడా గురువైనా శిష్యుడైనా ముందు శాస్త్రాన్ని నమ్మేవాడై ఉండాలి. మొదటి లక్షణం, మొదటి అర్హత అది. నాకు శాస్త్రంతో పని లేదండి అంటే ఆ మాట అనేవాడు గురువుగాడు, శిష్యుడిగా చేరే అర్హత ఈయనకు ఉండదన్నమాట. కాబట్టి శాస్త్రాన్ని ఖచ్చితంగా విశ్వసిస్తేనే ఆస్తికుడు అనబడతాడు. నేను 30 దేవతలకు పూజ చేస్తానండి, సూర్యుడు, చంద్రుడు, నవగ్రహాలు, శివుడు, ఎన్ని గుళ్ళు ఉన్నాయి అన్ని గుళ్ళకి తిరిగి దండం పెడతాను, పొరుగు దండాలు పెడతాను, శాస్త్రాన్ని నమ్మను అంటే నువ్వు నాస్తికుడివే. నేను ఏ దేవుని పూజ చేయనండి, శాస్త్రాన్ని మాత్రం నమ్ముతానంటే వాడు ఆస్తికుడే. అంటే అస్తిత్వం అంటే ఏంటి అంటే శాస్త్రాన్ని నమ్మడమే. ముందు శాస్త్రాన్ని నమ్మడం నీకు తెలిస్తే శాస్త్రంలో చెప్పిన విషయాల ద్వారా నువ్వు ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, విధి నిషేధాలన్నీ తెలుస్తాయి, వాటిని ఆచరించి తరిస్తారన్నమాట. రాజుగారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఉత్త చేతులతో వెళ్ళకూడదు. రాజుగారి దగ్గరికి మామూలుగా వెళ్ళాం కదా, ఏదో ప్రయోజనం ఆశించకుండా వెళ్ళాం. ఎవడు పడితే వాడు రాజుగారి దగ్గరికి ఊరికే వెళ్ళడు, సరైన కారణం లేకుండా ఆయనను రానివ్వరు రాజు దర్బార్లోకి. కాబట్టి ఆ రాజుగారి దగ్గరికి ఆయనకి ఏది ఇష్టమో అది తెలుసుకొని తీసుకువెళ్ళాలి. ఆడపిల్ల ఇంటికి వెళ్తున్నాం, వివాహం జరిగిన తర్వాత అత్తారింటికి వెళ్ళింది అమ్మాయి, కూతురు కావచ్చు, చెల్లి కావచ్చు, అక్క కావచ్చు, ఎవరైనా వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా వస్తున్నాడు అని ఇప్పుడు ఫోన్ చేసి చెప్తున్నాం. కానీ పూర్వకాలంలో 10 రోజుల ముందో 20 రోజుల ముందో లెటర్ వేసేవారు, అమ్మ నేను ఫలానా రోజు మీ ఇంటికి వస్తున్నాను. అది చూడగానే ఈ అమ్మాయికి ఏదో ఆశ, మా పుట్టించినోడు వస్తున్నాడు, మా అన్నయ్య వస్తున్నాడు, మా నాన్నగారు వస్తున్నారు, నాకేదో తెస్తారు. ఎందుకంటే ఈమె పుట్టింట్లో చాలా సుఖాలు అనుభవించి ఉంటుంది, అత్తవారి ఇంట్లో అవి ఉండొచ్చు ఉండకపోవచ్చు, అక్కడ వాతావరణాన్ని బట్టి. వాళ్ళు పెట్టాలని వాళ్ళకుండా అక్కడ దొరకాలి కదా. కాబట్టి ఏదో ఆ అమ్మాయికి ఏది ఇష్టమో అది ఒకటైతే రెండైతే నీ శక్తి, ఎన్ని దేవాలను బుట్టెట్టి తైవాలని లేదు. గర్భిణీ స్త్రీ దగ్గరికి వెళ్ళేటప్పుడు వాళ్ళకు కూడా ఏవేవో తినాలని కోరికలు ఉంటాయి. మరి అన్ని తినలేని పరిస్థితిలో కొందరు ఉంటారు, కోరికలు ఉంటాయి. భర్త బాగా సంపాదించేవాడైతే ఈమె ఏం కోరితే అది తెచ్చి పెడతాడు. కొన్ని సందర్భాల్లో అది కూడా జరగకపోవచ్చు. అందుకనే కోరేటప్పుడు గర్భిణీ స్త్రీలు కూడా లభ్యమయ్యే వాటినే కోరాలి. వీళ్ళు ఏం చేసినా కూడా 5 నెలల తర్వాత వీళ్ళ ప్రవర్తన అంతా కూడా గర్భస్థ శిశువు మీద పడుతుంటుంది. కాబట్టి వీళ్ళ బుద్ధి ఏంటి, వీళ్ళ ప్రవర్తన ఏంటి, వీళ్ళు ఏం చూస్తున్నారు, ఏం వింటున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు, ఆ గర్భస్థ శిశువు మీద పడుతుంది. దీన్ని ప్రహ్లాదుడి చరిత్ర ద్వారా మనకు తెలుసు, సైంటిస్టులు కూడా ఇప్పుడు ఒప్పుకుంటున్నారు దాన్ని. కాబట్టి ఆ గర్భిణీ స్త్రీకి ఏదైనా ఒక మంచి పదార్థం, మధుర పదార్థం బలాన్నిచ్చి తీసుకొని వెళ్ళాలి. ఇలా కొన్ని ప్రదేశాలకు వెళ్ళినట్టే గురువుగారి దగ్గరికి చేతులు జోడించి వెళితే
అప్పుడు వీడికి శాస్త్రం మీద నమ్మకం ఉందా అని వెంటనే చెప్పరు. వెళ్ళగానే కొన్ని రోజులు పరీక్షిస్తారు. ఇక్కడ ఉండు నాయన అని ఏవో పనులు చెప్తారు. ఆ పనులన్నీ చేయాలి. నేను విద్య నేర్చుకోవడానికి వచ్చినండి, ఈ పనులన్నీ నాకెందుకు అనడానికి వీలు లేదు. నీకు అది కావాలంటే ఇది చేయాలి. పని ఎందుకు చెప్తారు అంటే నేనేదో కష్టపెట్టాలని కాదు. నువ్వు చేసే పొద్దున్న లేచినప్పటి రాత్రి వరకు నీ ప్రవర్తనను వారు గమనిస్తూ ఉంటారు. గురువుగారు, వీడి బుద్ధి ఎలాంటిది, వీడి మాట ఎలా ఉంది, వీడు ఎలా తింటున్నాడు, ఎలా పడుకుంటున్నాడు, ఎలా నడుచుకుంటున్నాడు, ఎప్పుడు పంటున్నాడు, ఎప్పుడు లేస్తున్నాడు, దాన్ని బట్టి వీడికి అసలు నేను చెప్పొచ్చా లేదా, నేను చెప్పేటువంటి శాస్త్రాన్ని వీడికి నేర్చుకునే అర్హత ఉందా లేదా గమనిస్తారు. అది అప్పుడు ఓకే వీడికి చెప్పొచ్చు పర్వాలేదు అనుకున్నప్పుడు కూర్చోబెట్టి ఆయనకు చెప్పవలసిందంతా చెప్తారు. ఇంత జరగాలంటే దీనికి ముందు ఏం కావాలి? మొట్టమొదటి ఒక పదాన్ని వాడాను నేను. ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళేంత యోగ్యత మనకు రావాలంటే దానికి ఏం తపస్సు చేయాలి, ఏం యజ్ఞాలు చేయాలి, ఏం దానాలు చేయాలి? సత్సంగం. చాలాసార్లు చెప్పాను నేను ప్రవచనంలో. సత్సంగం. ఇక్కడ కూర్చున్నారు. సత్సంగం. సత్సంగం అంటే రెండు అర్థాలు. మంచి వాళ్ళతో స్నేహం చేయడం, సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం వాళ్ళతో స్నేహం చేయడం. మంచి వాళ్ళతో స్నేహం. అసలు మంచి అంటే ఏంది? బాగా చదువుకుంటే మంచా, బాగా సంపాదించే మంచా, పెద్దింట్లో పుట్టడమా, అందంగా ఉండడమా, బలవంతుడిగా ఉండడం? మంచి వాళ్ళంటే ఎవరు అంటే నాకు మంచి అనిపించింది మీకు అనిపించకపోవచ్చు, మీకు మంచి అనిపించింది నాకు అనిపించకపోవచ్చు. సర్వసాధారణంగా అందరికీ మంచి ఏదో అంటే అర్థం ఏంటి? నువ్వు బాగా చదువుకోవాలనుకుంటున్నావు కాబట్టి ఒక బాగా చదువుకున్నవాడు నీకు దొరికితే మంచి ఫలితం అనుకుంటావు. కానీ మనకేంటి, భక్తి మార్గంలోకి రావాలి అనుకుంటున్నాం. మనమంతా భక్తులమేనా? భక్తుడికి కొన్ని లక్షణాలు చెప్పబడ్డాయి మరి భగవద్గీతలో. ఆ లక్షణాలు మనకున్నాయా? ఉంటే భక్తులమే. భక్తులు ఎన్ని రకాలు? 4 రకాలు ఉంటారంట. ఆర్తో, జిజ్ఞాసు, అర్థార్థి, జ్ఞాని అని. ఈ నలుగురిలో సరే ఏదో ఒకటి మనం అయి ఉంటాము. ఏదైనా భక్తుడి కిందే లెక్క. కానీ ఆ భక్తి ఎట్లా ఉండాలి అంటే ఏదో ఒక దేవుణ్ణి ఉపాసిస్తున్నాం మనం అంటే ధ్యానం చేస్తున్నాం, పూజిస్తున్నాము, నమ్ముకొని శరణాగతి చేసి ఉన్నాము. ఆ దేవుడు మనకు అన్నీ ఇవ్వగలిగిన వాడై ఉండాలి. ఇప్పట్లాగా ఇప్పటి వైద్య విధానం కాదు. ఇప్పటి వైద్య విధానం కంటికి వేరే, పంటికి వేరే, డాక్టర్స్ అన్ని వేరే. కానీ పూర్వకాలంలో అట్లా కాదు. మనం ఆయుర్వేదం కనుక చూస్తే అన్ని జబ్బులకు ఒకరే వైద్యం చేసేవాళ్ళు. శరీరంలో ఇన్నర్ అవుటర్ ఏ ఆర్గానిక్ ప్రాబ్లం వచ్చినా కూడా ఆర్గానిక్ ప్రాబ్లం వచ్చినా ఆయనే చేసేవాడు. అట్లే శరీర భాగాలకి ఈ భవరోగ వైద్యం అనేది కూడా ఎట్లా ఉంటుందంటే భవరోగాన్ని దాటించే భగవంతుడు మనకు దొరకాలి. అట్లా కానప్పుడు ఏ దేవుణ్ణి పూజించినా వరాలు ఇస్తారు. కృష్ణుడే చెప్తాడు, నీ ఇష్టం వచ్చిన దేవుణ్ణి పూజించవచ్చు నీ కోరికలు తీర్చుకోవడానికి. కానీ నువ్వెవరిని పూజించినా సరే వాళ్ళ పట్ల శ్రద్ధను నేనే ఇస్తా, వాళ్ళ ద్వారా నీ కోరికను నేనే తీరుస్తాను. నువ్వు పూజించే దేవుని మీద శ్రద్ధ పెరిగేటట్లు నేనే నీకు బుద్ధిని ఇస్తాను. తర్వాత నువ్వు కోరిన కోరికలు ఆ దేవుళ్ళ ద్వారా నేనే తీరుస్తాను అన్నప్పుడు మరి ఈయననే కొలిస్తే అయిపోయింది కదా. శ్రద్ధ ఇచ్చేవాడు ఈయనే, కోరికలు తీర్చేవాడు ఆయన. ఎందుకు అది అంటే కనీసం నీకు ఏదో ఒక దేవుడి మీద భక్తి ఏర్పడింది కాబట్టి దాన్ని పాడు కాకుండా కాపాడడానికి నీ కోరికలు తీరుస్తావు. లేదంటే నువ్వు ఈ దేవుళ్ళు ఎవరు నా కోరికలు తీర్చోరు అని మతం మారే ప్రమాదం ఉంది ఈ రోజుల్లో. లేదా నాస్తికుడిగా మారే ప్రమాదం ఉంది. నాస్తికుడు ఏ మతంలో ఉండడు, అన్ని మతాలను నిరసిస్తాడు. వాడు నమ్మిందే గొప్ప సిద్ధాంతం అనుకుంటారు అన్నమాట. అట్లా
దేవుడు లేడు ఏం లేదని నాస్తికుడిగా మారిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి నువ్వు ఉన్నటువంటి భక్తి మార్గంలో నిన్ను నిలపడానికి చిన్న చిన్న కోరికలు తీరుస్తాడు. ఆ చిన్న చిన్న కోరికలు తీర్చుకోవడానికి ఇంత గొప్ప మానవ జన్మ అవసరమా? పశుపక్షులు పొద్దున్న లేస్తే ఆహారం కోసం వెతుకులాడతాయి, మనం అదే పని చేస్తున్నాం. ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం లేదా కుల వృత్తి, మనం చేసేవి ఇవే కదా. ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం, కుల వృత్తి. ఈ 4 కంటే ఇంకేమైనా ఉన్నాయా? ఈ 4 ఎందుకు చేస్తున్నాం? ఈ 4 కూడా పొట్టకూటి కోసం. ముందు పొట్టకూటి కోసం చేసేవాడు, ఇప్పుడు పుట్ట పెంచుకోవడం కోసం చేస్తున్నాను. పొట్ట నిండితే చాలదు, బంగళాలు, మిద్దెలు, మేడలు, కార్లు, బంగారాలు, లక్షల కోట్లు ఏం చేస్తాడు వాడికి తెలియదు. సంపాదించే శక్తి నీకుంది, సంపాదించు, ఎవరు అడ్డు చెప్పరు. నీకు అదృష్టం ఉంది. కానీ ఒకటి తెలుసుకోవాలి, ఎంత సంపాదించినా చిల్లి గవ్వ కూడా మన వెంట రాదు. కాబట్టి ఆ సంపాదించిన వాడు కూడా ఒకప్పుడు చాలా తక్కువ స్థాయి నుండి శ్రమపడి పైకి వచ్చిన వాడు. అలాంటి వాళ్ళని గుర్తించి సహాయం చేయాలి. ఒక బాగా చదువుకున్న వ్యక్తి అనుకోండి, ఆయనకు తల్లిదండ్రి సరిగ్గా చదివి చెప్పించకనో వీడి శ్రద్ధతోటి వాళ్ళను వీళ్ళను కాళ్ళు పట్టుకొని అయ్యా అప్ప అని బతులాడి బాగా కష్టపడి చదివి పెద్దవాడయ్యాడు. వీడికి ఏం జ్ఞానం కలగాలి? నేనే చదువుకున్నాను అని విర్రవీగకూడదు. తనలాంటి వాళ్ళు సొసైటీలో కొందరు ఉంటారు, చదువుకోవాలని కోరిక కలిగి అవకాశాలు లేక, అలాంటి వాడికి సాయం చేయాలి. అట్లాగే డబ్బున్నవాడు, నువ్వు ఒకప్పుడు డబ్బు కోసం ఎంత కష్టపడ్డావు, ఎంత బాధపడ్డావు. ఈరోజు ఆ స్థితి నుండి పైకి వెళ్ళినప్పుడు ఆ స్థితిలో ఉన్న వాళ్ళకి ఎంతో కొంత ఏదో రకంగా డబ్బులు ఇవ్వద్దు, డబ్బులు ఇస్తే చెడిపోతారు. ఏదైనా ఒక ఉపాధి వాడికి కలిగేలాగా. బలిచక్రవర్తి దానాల్లో గొప్పవాడు అని విన్నాం కదా. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఆయన బలిచక్రవర్తి కృతయుగం నాటివాడు. ద్వాపర యుగంలో ఇంకో వ్యక్తి ఉన్నాడు, బాగా దాన ధర్మాలు చేసేవాడు, ధర్మరాజు. కర్ణుడు ఉన్నాడు అనుకోండి, అది వేరే విషయం, కానీ ధర్మరాజు బాగా దాన ధర్మాలు చేస్తాడట. ఈయన కొద్దిగా గర్వం, నేను దాన ధర్మాలు చేస్తాను అని. కృష్ణుడు అనుకున్నాడు, చెప్పాను కదా, ఎవరికి గర్వం ఉన్నా కృష్ణుడు అణిచేస్తాడు. ఎందుకు? అది ఉండకూడదు. గర్వం అనేది ఉంటే, గర్వం అంటే అహంకారానికి మరొక పేరే. ఈ అహంకారం ఉన్నవాడు డౌన్ఫాలే, పతనం అవుతాడు కానీ పైకి రాడు. అందుకనే తన భక్తులకి గర్వం ఉండకుండా ముందు చేస్తాడు కృష్ణుడు. మరి ధర్మరాజుకి గర్వం ఉంది, నేనే దాన ధర్మాలు చేస్తున్నాను గొప్పగా అని చెప్పి ఈయనను ఒకసారి ఈయన గర్వాన్ని అణిచాలి అని చెప్పి బలిచక్రవర్తి దగ్గర తీసుకుపోతాడు. బలిచక్ర దగ్గర తీసుకుపోయి ఆయన దగ్గర తీసుకువెళ్ళి, ఈయన ధర్మరాజు అండి, చాలా బాగా దాన ధర్మాలు చేస్తుంటాడు అని చెప్తే, ఆహా. అప్పుడు ధర్మరాజు, అవునండి, నా దగ్గరికి చాలామంది వస్తుంటారు, వాళ్ళకి భోజనాలు, వస్త్రాలు, ఏది కావాలంటే అది ఇస్తాను అంటే, ఈయన నవ్వి బలిచక్రవర్తి, ఛీ, నువ్వు రాజువా, నువ్వు దాతవా అంటాడు. ధర్మరాజుకు ఆశ్చర్యంగా, ఏంది నేను ఎన్ని దానాలు చేస్తుంటే నన్ను ఇట్లా అంటాడు ఏంది నేను? అరే పిచ్చోడా, నీ రాజ్యంలో అడుక్కునే వాళ్ళు ఉండ్రు అంటే నువ్వు అసమర్థుడివి. నా రాజ్యంలో ఒక్కడు కూడా నేను ఇద్దామన్నా కూడా పుచ్చుకునేవాడు దొరకడు. అది నేను దానం చేసే పద్ధతి. దానం చేస్తే ఎట్లుండాలి చెప్పాను కదా. ఒక ముద్ద పెట్టి నేను దానం చేసిన కాదు, వాడు మళ్ళొక ఇంటికి వెళ్ళి అమ్మా ఆకలి అవుతుంది అని అడగకుండా పెట్టాలి. కడుపుండా పెడితే మళ్ళీ అడగడు కదా. భూమి మీద చాలు అనగలిగింది ఒకే ఒకటి, అన్నం. ఇంకేది ఇచ్చినా చాలు అన్నం. డబ్బెంత ఇచ్చినా చాలని వాడని అంటాడా? కాబట్టి అధికారం ఎంత వచ్చినా చాలు అన్నారు. ఒక వార్డుకి మెంబర్ అవుతాడు, తర్వాత ఊరికి అవుతాడు, ఆ తర్వాత ఎమ్మెల్యే అవుతాడు, ఎంపీ అవుతాడు, సీఎం అవుతాడు, పిఎం అవుతాడు, రాష్ట్రపతి. ఇంకా ఈ ప్రపంచాన్నంతా నేనే వెళ్తే బాగుండు అనే ఆశ కూడా ఉంటుంది. కానీ తృప్తి ఉండదు, ఒక భోజనం దగ్గరనే తృప్తి అనమాట. అట్లా అహంకార మమకారాలను వదిలి భగవంతుని పరిపూర్ణంగా శరణాగతి చేసి
అదే స్థితిలో కొనసాగుతూ ఉండేవాడు సరైనటువంటి జ్ఞానం కలిగిన భక్తుడు. అలాంటి సమాధి స్థితిలో ఈరోజు గోపిక ఉందన్నమాట. ఎప్పుడో వాళ్ళు గొల్లలైనా సరే ఎప్పుడు కృష్ణునితోటే ఆడుతూ పాడుతూ తిరిగి ఉండేవాళ్ళు. కాబట్టి ఆయన యొక్క సహచర్యం వల్ల వీళ్ళలో కొద్దిగా భక్తి, జ్ఞానము, శ్రద్ధ అనేవి కలిగినాయి. అలా కలిగి శ్రీకృష్ణునే ధ్యానం చేస్తుందో మరి ఏం చేస్తుందో అక్కడ గాఢమైనటువంటి ఒక సమాధి లాంటి స్థితిలో నిద్రావస్థలో ఉంది లోపల ఉన్న గోపికన. ఆమె దగ్గరికి వచ్చి, అమ్మ నోత్తుచ్చ వర్గం పొగిగింద అమ్మనాయి, ఏదో నువ్వు నోము నోచుకొని గొప్ప అదృష్టవంతురాలుగా పుట్టినావమ్మా. నిద్ర రావడం కూడా సహజమైన విషయం కాదు, అందరికీ రాదు. పడుకోగానే నిద్ర పడుతుందా? ఓ అరగంటో గంటో అటు ఇటు దొరలడమో, ఇంకా మాత్రలు వేసుకుంటేనో నిద్ర వచ్చేటువంటి ప్రభావం ఉంటుంది. కానీ బాగా తిని తినడానికి ఉండడం ఒక అదృష్టం. ఏది పడితే అది సంపాదించుకొని తినగలగడం ఒక అదృష్టం. తిన్నది అరిగించుకోవడం ఇంకా పెద్ద అదృష్టం కదా. ఈ రోజుల్లో అన్నీ ఉన్నా కూడా చుట్టూ తినలేని బాధ మనకి. ఎందుకు వచ్చింది ఇది? జ్యోతిష్ శాస్త్ర ప్రకారం 2 రకాలటువంటి అదృష్టాలు ఉంటాయట. ఒకటి దృశ్య సంపద, ఒకటి భోగ్య సంపద. దృశ్య సంపద అంటే వాడు చూసి ఆనందిస్తాడు అంతే. అబ్బా స్వీట్లు ఎంత బాగున్నాయి, కానీ తింటే చచ్చిపోతానేమో. రకరకాల స్వీట్ షాపులు తీసుకుపోయి పుల్లారెడ్డి స్వీట్ హౌస్లో నిలబెట్టి వాడిని చూడరా అంటే ఒక షుగర్ పేషెంట్ పరిస్థితి ఏంది? దృశ్య సంపద కేవలం కారు ఉంటుంది, మంచి ఏసీ కారు స్కోడా, కానీ వీడికి ఏసీ పడదు, ఆ కార్లో కూర్చోలేడు. అర్థమైంది? తిందామంటే అట్లా, పోనీ ఏదో మంచి కారులో ప్రయాణం చేద్దామంటే ఇట్లా, నడిచిపోదామా అంటే చెప్పులు లేకుండా నడవద్దంట డాక్టర్. ఏం చేయాలి? ఇక ఎంత దయనీయ పరిస్థితిలో అంటే మనిషి గట్టిగా నవ్వినా చచ్చిపోతాడేమో అనేటువంటి ధారణ జరుగుతుంది ఇప్పుడు. కోవిడ్కి ముందేమో, కానీ కోవిడ్ తర్వాత బాగా మంచి నాట్యం చేస్తూ డ్యాన్స్ చేస్తూనే పడిపోతున్నవాడు. అంటే ఆనందం ఉన్నా కష్టమే, ఆ గుండె తట్టుకోలేకపోతుంది. బలహీనం, మానసిక బలహీనం. దీన్ని కృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు. ఏమంటాడు? హృదయ దౌర్బల్యం. ఎవరికి కలుగుతుంది హృదయ దౌర్బల్యం? మానసికమైన దౌర్బల్యం, బలహీనత. దౌర్బల్యం అంటే బలహీనత. ఎవరికి కలుగుతుంది? ఇద్దరికి. ఒకటి ఆశకు లొంగేవాడు. ఆమెతో మంచిగా మాట్లాడకపోతే రేపు నా పరిస్థితి ఏందో, ఈయనతో మాట్లాడకపోతే రేపు నాకు సాయం చేస్తాడో చేయడో ఆశ. రెండోది భయం. అమ్మో ఆయన దగ్గర వెళ్ళకపోతే కొడతాడో తిడతాడో. పొద్దున్న లేస్తే టెన్షన్ తోటే లేస్తున్నాం మనం. జాబ్ లేవాలి, ఇంట్లో పని చేసుకోవాలి, అక్కడికి వెళ్ళకపోతే వాడు అటెండెన్స్ వేయడు, ఆబ్సెంట్ వేస్తాడు, సాలరీ కట్ చేస్తాడు. ఈ టెన్షన్ తోటే లేవడు. పోనీ జాబ్ అయిపోయింది, ఇంటికి వచ్చిన ప్రశాంతంగా పంటున్నామా, మళ్ళీ పొద్దున్న లేవాలని టెన్షన్. రాత్రి పంటప్పుడు కూడా ప్రశాంతంగా నిద్రపట్టు. తొందరగా లేవాలి, తొందర రెడీ అవ్వాలి, తొందరగా వెళ్ళాలి. మరి మనసు ఎంతని తట్టుకుంటుంది? కాబట్టి ఉద్యోగం అవసరం. అందుకనే మనస్సుకి మనం గడియారంలో అలారం పెట్టుకోవడం కాదు, మనస్సుకి ఒక అలారం పెట్టుకోవాలి. ఎస్, నేను 8 గంటలకు డ్యూటీకి వెళ్తాను అంతే. కాస్త ఎనుకో ముందో పోతే సాలరీ కట్ చేస్తే చేయని. ఫిక్స్డ్ మైండ్. మనస్సుకు బలాన్ని ఇవ్వాలి. మనం ఎక్కడ లొంగొద్దు, దేనికి భయపడకూడదు. మనం భయపడ్డంత మాత్రాన జరిగేవి ఆగవు కదా. మనం ఆశపడ్డాయన్ని మనకు దొరకవు. ముందు ఈ రెండింటిని వదిలేస్తే మానసిక దౌర్బల్యం అనేది సగం తగ్గిపోతుంది. ఈ రెండు లేని వాడికి ఇంకా మనస్సు బలహీనతే ఉండదు కదా. భయం, వాడు కొడతాడేమో అని భయం, వీడు చంపుతాడేమో అని భయం, వాడు మాట్లాడేమో భయం, ఈమె నాతో అలిగిపోతుందేమో నా మీద భయం, వీడి ఇంటికి రానియడో అని భయం, వాళ్ళు సాలరీ కట్ చేస్తే, ఇవన్నీ భయాలే కదా. కాబట్టి
ప్రధానంగా ఈ రెండింటినీ కట్ చేయాలి. ఆ రెండిటిని కట్ చేస్తే అప్పుడు బలం ఏర్పడుతుంది మనస్సుకి. నీ హృదయం బలంగా ఉంటేనే నువ్వు ఏదైనా పని చక్కగా చేయగలుగుతావు. బలహీనమైన వాడు ఏది చేయలేరు. కనీసం ఇక్కడ వచ్చి గంట సేపు కూర్చోవాలన్నా కూడా మీకు మనోధైర్యం మనోబలం ఉండాలి. లేదంటే డిస్టర్బెన్స్ చేసేవి చాలా ఉంటాయి. ఇక్కడ రాకుండా మిమ్మల్ని ఆపగలిగేవి చాలా ఉంటాయి. వాటన్నింటినీ దాటుకుంటూ వస్తున్నారంటే అర్థం ఏంటి? మనోబలం ఉంది, బుద్ధి బలం ఉంది. మరి మనోబలాన్ని బుద్ధిని మనకు ఎవరిచ్చాను? కృష్ణుడే ఇస్తాడు. బుద్ధిం బుద్ధిమతామస్మి తేజస్వినామహం, భగవద్గీత. బుద్ధిమంతులో నేనే బుద్ధి రూపంలో ఉంటాను అని చెప్పాడు స్వామి. కాబట్టి నీకు ఎప్పుడైతే బాగుపడాలి అనేటువంటి కోరిక కలుగుతుందో ఆయన నీకు అలాంటిదే ఇస్తాడు. ఏది కోరితే నువ్వు నేను ఒక దొంగను కావాలనుకునే అంటే నీ దొంగను తయారు చేస్తాడు. అలాంటి బుద్ధే ఇస్తాడు. అలాంటి వాడితోటే నీకు స్నేహాన్ని ఏర్పాటు చేస్తాడు. నేను దొరలాగా బతకాలి అనుకుంటే నీకు అలాంటి సమూహాన్ని ఏర్పాటు చేసి అలాంటి బుద్ధినే ఇస్తాడు, నీకు అలాంటి శ్రద్ధనే ఇస్తాడు. కోరడం మన తప్పు. ఏం కోరాలి అనేది తెలుసుకోవాలి. మనకేం కోరాలనేది తెలియదు దేవుడి దగ్గరికి వెళ్ళి. అందుకని అర్జునుడే అంటాడు, భగవద్గీత అంతా చెప్పిన తర్వాత నేనంతా చెప్పేదంతా చెప్పిన అర్జున, ఇక నీ ఇష్టం ఏం చేస్తావో అంటే అర్జునుడికి అది పెద్ద సమస్య అయిపోయింది. ఎన్ని యోగాలు చెప్పినప్పుడు ఎంత స్ట్రగుల్ అయిందో మానసికంగా. ఇంకా నిర్ణయం నీది అన్నప్పుడు ఇంకా భయం అయిపోయింది. ఇన్ని చెప్పిన తర్వాత నిర్ణయం నీది అంటే నేనేం చేస్తానా? నా నిర్ణయం చూసినావు కదా, ధనుస్సు బాణాలు వదిలేసినా నాకు యుద్ధమే వద్దు అని. మరి ఇలాంటి పరిస్థితిలో నన్ను నిర్ణయం తీసుకోమంటే నేనే నిర్ణయం తీసుకుంటా? తదేకం వదనిశ్చిత్య ఏన శ్రేయోహం ఆప్నుయాత్. కృష్ణ, ఇన్ని చెప్పావే బాగానే ఉంది, నువ్వు చెప్పింది ఏది నా బుర్రకెక్కలే. మనలాంటి వాడి పరిస్థితులే. అర్జునుడు యుద్ధభూమిలో ఉన్నాడు. మనం ఎక్కడున్నాం? యుద్ధభూమి. పొద్దున్న లేస్తే ఎన్నో యుద్ధాలు, పిల్లలతో యుద్ధం, ఆఫీసులో యుద్ధం, భర్తతో ఒక యుద్ధం, భార్యతో యుద్ధం, సమాజం బయటకు వస్తే ఇవన్నీ యుద్ధమే. వీటన్నిటికంటే కాస్త కళ్ళు మూసుకొని కూర్చుందామంటే మనలో కూడా యుద్ధం, ఒక మంచి చెడు. ఒకప్పుడు ఇది చేయాలనిపిస్తుంది, వద్దు అంటుంది మనసు. బుద్ధి, మనస్సు ఏం చేస్తుందట? ఏది నచ్చితే దాని వెంట పరిగెడుతుంది మనస్సు. షుగర్ పేషెంట్ ఉన్నాడు, వాళ్ళనే బాగా చెప్పుకోవచ్చు ఈ కలియుగంలో. ఇంకా మిగతా వాళ్ళు ఎవరు లేరన్నమాట. అన్నిటికీ వాళ్ళని ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. షుగర్ ఉంది ఒంటి నిండా, డాక్టర్ తింటే చచ్చిపోతామని చెప్పాడు వాడు. కానీ వీడికి ఆశ చావట్లేదు, తినాలని కోరిక ఉంది. కోరేది ఎవరు? మనస్సు. స్వీట్ తిను, ఒక్కటి తినరా, ఏం కాదు, నీకేం కాదు, నాకు తినాలనిపిస్తుంది, తినరా బాబు అని మనసు చెప్తుంది. ఆ బుద్ధి ఏముంటుంది? వద్దు, నీకు ఇప్పటికే 400 500 ఉంది, డాక్టర్ తినొద్దన్నాడు, వద్దు అని బుద్ధి చెప్తుంది. ఈ రెండిటికి యుద్ధం జరుగుతూనే ఉంటుంది. మనస్సు చేద్దాం అంటుంది, బుద్ధి వద్దు, అక్కడ ఫోన్ ఉంది, తీసుకోరా అని మనసు అంటుంది. బుద్ధి అది మనది కాదు, వద్దురా, బుద్ధి చెప్తుంటుంది. ఈ రెండిటికి ఎప్పుడూ యుద్ధం నిరంతరం జరుగుతూనే ఉంటుంది. ఎవరు గెలుస్తా, దేనికి లొంగిపోతామో, మనస్సుకు లొంగినం అనుకోండి, ఒక సామాన్య మానవుడిలాగా మనం బతికి పోవాల్సింది. బుద్ధికి లొంగితే వాడు ప్రయోజకుడు అవుతాడు, వానికి వాడు మేలు చేసుకుంటాడు, లోకానికి మేలు చేస్తాడు. కాబట్టి మంచి వాళ్ళకు ఒక బిరుదు ఇస్తాం, మనం పిలుస్తాం ఒక పేరుతో. ఏమని పిలుస్తాం? వాడు బుద్ధిమంతుడురా అంటే అర్థమైంది, మంచిగా ఒక పద్ధతిగా నడుచుకునేవాడు. తన ఇష్టం వచ్చినట్టు కత్తి పట్టుకొని అయిపోయాయంటే వాడు బుద్ధిమంతుడు అంటాడు ఎవరైనా? వాడు మనసుకు లొంగి ప్రవర్తిస్తాడు. బుద్ధి ఏం చెప్తుంది? శాస్త్రము, నియమము, పెద్దలు, ఆచారము, మంచి చెడు, ఇవన్నీ బుద్ధి చెప్తుంది అన్నమాట. కాబట్టి అలాంటి వాళ్ళు తక్కువ. అర్జునుడు అదే అడుగుతాడు, స్వామి నేను నిర్ణయించుకోలేని పరిస్థితుల్లో ఉన్నా, మనసంతా అల్లకల్లోలం ఉంది, ఎదురుగా అంత బంధువులు, మిత్రులు, గురువులు, వాళ్ళని ఎట్లా చంపాలని నా మనసు తహతహలాడుతుంది, అందుకే నేను యుద్ధం వద్దన్నా, నువ్వేమో నీ ఇష్టం అంటే నేనేం చేయాలి మరి
అంటే అప్పుడు చెప్తాడు, ఎస్ యుద్ధాయ కృత నిశ్చయ, యుద్ధం చేయి ఫస్ట్, ఏదైతే అది అవుతుంది తర్వాత. నువ్వు క్షత్రియుడివి. ఒక డాక్టర్ అయిన వాడు ఆ పేషెంట్ని చూసి అబ్బో ఇన్ని గాయాలైనాయని వీడే భయపడితే ఎట్లా? వాటన్నిటినీ ధైర్యంగా ట్రీట్మెంట్ చేసి వాడిని బతికించాలి, ప్రయత్నం చేయాలి. అంతేగాని డాక్టర్ బెదిరిపోతే పేషెంట్ పరిస్థితి అగమ్య గోచరం అవుతుంది. కాబట్టి కృష్ణుడు చెప్తాడనమాట, ఎస్ యుద్ధం చేయి, నువ్వు క్షత్రియుడివి, క్షత్రియుడికి లక్షణం యుద్ధం చేయడమే. అది నువ్వు కోరట్లేదు, నీ మీదకి యుద్ధం చేయాలని వాళ్ళు వచ్చినప్పుడు ఇప్పుడు నువ్వు యుద్ధాన్ని మానేస్తే, అసలు ఇంటి నుండి ఎందుకు వచ్చి నువ్వు యుద్ధం చేద్దామని వచ్చినావు కదా, అప్పుడేమైంది నీ బుద్ధి? నువ్వు అక్కడనే వద్దంటే ఓకే, వీడు యుద్ధానికే రాలేదు అనుకుంటారు, ఇంకేదో అనుకుంటారు. కానీ ఇప్పుడు యుద్ధానికి వచ్చిన తర్వాత మానేసి వెళ్ళిపోయినాం అనుకో, ప్రవచనానికి రాకుండే ఉండాలి నేను. ఎట్లాంటి వాళ్ళు ఉంటారో భక్తులు నాకు తెలియదు కాబట్టి, రాలేదనుకోండి సరే, ఇక్కడ ప్రవచనమే ఉండదు, లేదు బాధ ఉండదు. వచ్చిన తర్వాత నాకంటే పెద్ద బొట్లు పెట్టుకొని, నాకంటే మంచిగా శాల్వాలు, ఆయనకి ఏం వచ్చా రాదా తర్వాత కలుపుకొని ఒక ఇద్దరు కనబడ్డారు అనుకోండి, నమస్కారం చేసి నేను వెళ్ళిపోతానండి అంటే బాగుండదు. ఏదో వచ్చిందో రాందో రెండు ముక్కలు చెప్పాలి అక్కడ, అప్పుడు అర్థం అవుతుంది ఎదుటి వాళ్ళకి పాండిత్యం ఉందా నీకుందా అనేది. సరే, అట్లాగే నువ్వు ఇక్కడ దాకా వచ్చిపోతే వీళ్ళందరినీ చూసి భయపడి పారిపోతున్నావు, పిరికివాడు అంటారు నిన్ను. నువ్వేదో బంధువులను చంపలేక జాలితో పోతున్నావు అని ఎవరు అనరు. కర్ణుని చూసో, భీష్ముని చూసో, ద్రోణుని చూసో నువ్వు పారిపోతున్నావు అనే పిరికివాడు అనే పేరు వస్తుందిరా. సంభావితస్య చాకీర్తి మరణాదతిరించతే, అలాంటి చెడు పేరు నువ్వు తెచ్చుకోవడం కంటే యుద్ధంలో చావడం మేలు. మనిషి పాటుపడేది దేనికోసం అండి? ప్రతి మనిషిలో ఇప్పుడు చెప్పినట్టు ఒక మనసు ఉంటుంది. ఆ మనసు అన్నీ చేయాలని కోరుకుంటుంది, అది మంచా చెడ తర్వాత. అయినా కూడా చెయ్యకుండా చాలా జాగ్రత్త పడుతుంటాం. ఎందుకోసం? దేనికి? మన కోరికలు చంపుకుంటాం, మన ఇష్టాలు చంపుకుంటాం. ఈ డ్రెస్ ఇష్టం లేకుండా నాకు కూడా జీన్స్ వేసుకోవాలి, షార్ట్స్ వేసుకోవాలని కోరికున్నా కూడా ఇది వేసుకొని ఎందుకు వస్తాను నేను? పేరు. నేను జీన్స్ షార్ట్ వేసుకొని ఇక్కడ కూర్చుంటే ఉపన్యాసం వింటారా? అక్కడ చూసి నమస్కారం చేసి ఈయన ఏదో మోడర్న్ బాబా గారు ఉన్నట్టున్నారు, మనకు సరిపోరా అని అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. అంటే స్వరూపం. లోకంలో ఒక మంచి పేరు కోసం మన చాలా కోరికలను చంపేసుకుంటాం కదా. అట్లాగే మనిషిని చంపు, నీ కోపం ఉంటే, కానీ వాడిని అపకీర్తి పాలు చేయవు. చంపితే ఒకసారి చచ్చిపోతాడు, పీడబోతుంది. కానీ వాడిని అవమానపరిస్తే, అపకీర్తి పాలు చేస్తే జీవించినంత కాలం వాడు కుములుతూ 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 ఉండాల్సింది. అందుకనే ఒక్క మాటలో చెప్పాడు కృష్ణుడు, నువ్వు చెడ్డ పేరు తెచ్చుకోవడం కంటే చచ్చిపోవడం మంచిదిరా బాబు. ఇప్పుడు నువ్వు పిరికివాడనే పేరు తెచ్చుకోవడం కంటే ఆ యుద్ధం చేసి వాళ్ళ చేతిలో చచ్చిపోయినా పర్లేదు, యుద్ధం చెయ్యి అంటాడు. అప్పుడు అర్జునుడు యుద్ధం చేస్తాడు. ఇవన్నీ ఎవరు చెప్తారు మనకి? మనం చదివే స్కూల్లో చెప్పరు, అమ్మ నాన్నకు తెలియదు, చెప్పరు. ఒకవేళ చెప్పినా మనం వినం. మనం చాలా ప్రజ్ఞావంతులం. నీకేం తెలుసుకో అమ్మ నాన్నను, వాళ్ళకి తెలియదే నిన్ను కని పెంచి ఇంత వాళ్ళని చేసిండ్రా. అవునా? మీ అమ్మ నాన్నకి ఏమైనా తెలుసా? మీ అమ్మ నాన్నకి ఏమైనా తెలుసా? ఏం తెలుసు? వాళ్ళు చెప్తే వింటావా? వాళ్ళని అడగాలి, నిన్ను కాదు. నువ్వు వింటానే అంటావు, వింటావా లేదా అని వాళ్ళని అడిగితే చెప్తావు. అలాంటి మంచి జ్ఞానం కలగాలంటే సత్సంగం వల్లనే. ఆ సత్సంగమే ఇక్కడ మనకు ధనుర్మాస రూపంలో శ్రీకృష్ణ భగవానుడు అనుగ్రహించిండు. ఎన్నో విషయాలు నేర్చుకుంటాం, దాంట్లో కొన్నైనా ఆచరించే ప్రయత్నం అయితే తప్పకుండా చేస్తాం అందరం. ఆ నమ్మకం నాకుంది. అన్ని కాకపోయినా కొన్నైనా చేస్తాము. కాబట్టి ఈరోజు ఆ సమాధి స్థితిలో ఉన్నటువంటి గోపికను ఓ అదృష్టవంతురాల నోము నోచుకొని స్వర్గానికి పోవడానికి సిద్ధంగా ఉన్నంత ఆనందంలో నువ్వు ఉన్నావమ్మా. మరి నీ ఆనందాన్ని మాకు కూడా కాస్త పంచాలి కదా, నువ్వు ఒక్కదాన్ని అనుభవిస్తే చాలదు.
లేచిరా కాస్త మాతో నీ యొక్క మాట కలుపు, నీ పదం కలుపు, మనందరం కలిసి వెళ్ళి ఆ భగవంతుడికి మనం చేసేటువంటి ఆ సేవలో తరిద్దామని చెప్పి వేడుకుంటుంది. మా అత్తమున్ తారారో వాషల్ తిరువాదా, మా అత్తమున్ తారారో వాషల్ తిరువాదా. వాషల్ తిరువాదా అంటే తలుపు తీయి. నువ్వు తలుపు తీయకపోయినా సరే ముందు మనం ఎవరికైనా ఇంటి దగ్గర వెళ్ళి కాలింగ్ బెల్ నొక్కాము లేదా డోర్ నాక్ చేసాం అనుకోండి, లోపల నుండి ఒక శబ్దం అయితే రావాలి కదా. ఆగండి ఆగండి, వస్తున్నా వస్తున్నా, ఏదో ఒక మాట్లాడాలి. కానీ ఈమె ఏమి ఉలుకు పలుకు లేకుండా ఉందట లోపల గోపిక. ఎందుకు ఉంది అంటే ఒకటి నిద్ర. ఈమె ఏమనుకుంటుంది, గోపిక నిద్రపోవడం కాదు, ఏదో మంచి కలగంటుందో, భగవంతుడిని ఆనందంలో ఉందో, అలాంటి స్థితిలో ఉంది. ఎవరైనా సరే ఎటువంటి వాళ్ళకి అటువంటి ఆలోచనలే వస్తాయి. దొంగ ఉన్నాడు అనుకోండి, అందరికంటే ఎక్కువ జాగ్రత్త పడతాడు వాడు కదా. నేనున్నా ఈ పుస్తకం ఇక్కడ పడేస్తా, నేను దొంగని కాదు కాబట్టి నేనేమనుకుంటా, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు దొంగలు కాదులే, మంచోళ్ళే అని నేను అనుకుంటా, ధైర్యంగా పెట్టేస్తా. కానీ దొంగ వాడు ఎక్కడికి పోతే ఏది కొట్టేద్దామా అని చూస్తుంటాడు. కాబట్టి ఎక్కడికైనా వాడిపోయినా చాలా జాగ్రత్తగా ఉంటాడు. నా వస్తువు ఎవడు కొట్టేసుకోకుండా చూడాలి. అంటే దొంగకు అందరు దొంగలాగా కనిపిస్తారు, మంచి వాళ్ళకి అందరూ మంచి వాళ్ళలాగానే కనిపిస్తారు. ఆచార్యుడి దగ్గర విద్య నేర్చుకునేటప్పుడు ధర్మరాజును దుర్యోధనుణ్ణి ఇద్దరిని పిలుస్తారు గురువుగారు. పిలిచి ఇద్దరికొక ప్రశ్నపత్రం ఇస్తారన్నమాట. ఏమిటి, ఒక టాస్క్ చెరొకటి ఇచ్చేసి ఏంటి ధర్మరాజుకి చెప్తారు, ఏ ధర్మరాజా, నీ రాజ్యంలో ఎంతమంది చెడ్డవాళ్ళు ఉన్నారో నాకు ఒక లిస్టు కావాలి, ఒక మాసం సమయం ఎంతో సమయం ఇస్తారు. ఓకే, దుర్యోధనుని పిలిచి, హే దుర్యోధన, మన రాజ్యంలో ఎంతమంది మంచి వాళ్ళు ఉన్నారో నాకు లిస్టు కావాలి, టైం నీ ఇష్టం. సరే, ఎంతో కొంత టైం వాళ్ళు అడుగుతారు, ఈయన ఇస్తారు గురువుగారు. అంత అయిపోతుంది. ఇద్దరు వాళ్ళ సర్చింగ్ పూర్తి చేసుకొని గురువుగారి దగ్గరికి వచ్చి వీళ్ళ పత్రాలు అక్కడ ప్రవేశం పెడతారు. అంటే పత్రాలు ఏం లేవు, ఇప్పుడు ప్రశ్న పత్రాలు నోటికి చెప్పడమే ఆ రోజుల్లో. వస్తారు, కూర్చున్నాడు. ధర్మరాజా, వాట్ అబౌట్ యూ, ఏంటి నీ పరిస్థితి, నీ రాజ్యంలో ఎంతమంది చెడ్డవాళ్ళు ఉన్నారో నాకు చెప్పాలి. గురువుగారు నన్ను క్షమించండి, ఏమైనా చెడ్డవాడినైతే నేనేనేమో కానీ నాకు ఎవరు చెడ్డవాళ్ళు కనిపించలేదు అన్నట్టు. ఎందుకు, ఈయన ధర్మాత్ముడు కాబట్టి ఎవరిని చూసినా వాడి ధర్మం వాడు చేస్తున్నాడులే, వీడి ధర్మం వీడు చేస్తున్నాడు, ఇలా సరిపెట్టుకుంటూ వస్తున్నాడు కాబట్టి ఈయనకి చెడ్డవాళ్ళు ఎవరు కనపడలేదు. సరే పర్వాలేదు, ఎంత అమాయకుడివే నువ్వు, మా దుర్యోధను అడుగుదాం. దుర్యోధన, ఎంతమంది మంచి వాళ్ళు ఉన్నారు రాజ్యంలో? నేను ఒక్కడనే గురుగారు, ఎవ్వరు లేరన్నట్టు. అంటే మన బుద్ధి కూడా అట్లా, మనను మనమే గొప్పవాళ్ళుగా అనుకుంటాం. అట్లా అనుకున్నంత వరకు ఎదుటి వాళ్ళని గొప్పతనాన్ని మనం గుర్తించలేం, ఒప్పుకోవడం తర్వాత గుర్తించలేం. కాబట్టి ఈ లోపల ఉన్న గోపికని కూడా ఈమె అట్లే అనుకుంటుంది. ఈమె అలాంటిదే భగవద్ ధ్యానంలో ఉంది కాబట్టి ఆ లోపల ఉన్న గోపిక కూడా భగవద్ ధ్యానంలో ఉందేమో అని మనం కూడా అంటుంటాం కదా. కనీసం తల్లియో భార్యో భర్త వచ్చి లేకపోతే కాసేపు ఆగండి, కాసేపు నిద్రపోనివ్వండి, రాత్రంతా ఏవో పీడకలలు పడి నిద్ర ఇవ్వట్లేదు, ఆ వేసుకున్న మాత్రలు కూడా పనిచేయలేదు, ఈ బాధ. అట్లాగే కనీసం మరి ఆ మాట కూడా చెప్పట్లేదు లోపల ఉన్న గోపిక. ఏదైనా పలకవమ్మా, నువ్వు తలుపులు తీయకపోతామే, తర్వాత విషయం, ఏదైనా సమాధానం చెప్పు, మేము వచ్చి నీ ఇంటి ముందు నిలబడ్డాము. వాషల్ తిరువాద నాత్ తుజాయ్ ముడి తారారో మాత్మున్ తారారో వాషల్ తిరువాద నాత్ తుజాయ్ ముడి నారాయణన్. అంటే ఎందుకు పిలుస్తున్నాం మిమ్మల్ని అంటే శ్రీకృష్ణుణ్ణి నారాయణుణ్ణి కీర్తించడానికి. ఇక్కడ ఇంకొక పేరు మనకి నామాన్ని పరిచయం చేస్తుంది గోదాదేవి. ఏం నామము? నారాయణన్. నాత్తత్తుజాయముడి నారాయణన్ అంటుంది. అంటే ఆ నారాయణుడు ఎలాంటి వాడు? స్వామికి ఏమి ఇష్టం? కృష్ణుడికి, శ్రీకృష్ణుడికి అన్నిటికంటే చాలా ఇష్టమైన వస్తువు ఒకటి ఉంది. ఏంటిది అది?
అన్ని పెద్ద టాస్కులే. అస్సలు అన్ని ఆన్సర్ లేని క్వశ్చన్లా లాగానే అనిపిస్తుంటాయి మనకి కదా. చిన్నప్పుడు ఏం దొంగతనం చేసిండు ఆయన? వెన్నంటే ఇష్టమా? వెన్నంటే ఇష్టమా? ఆ చిన్నప్పుడే. పెద్ద అయిన తర్వాత పెద్దగా ఆయన వెన్న తిన్నట్టు మనకి ఎక్కడ కనపడలే. ఇంకేం ఇష్టం? గోపికలు అంటే ఇష్టం. అది ఒక స్టేజ్ వరకే. రేపల్లలో ఉన్నంత వరకే ఆయన చుట్టూ గోపికలు. ఈయన మద్రకు వెళ్ళిపోయిన తర్వాత, ఇక వాళ్ళ ద్వారకకు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ గోపికలు లేరు, ఏం లేరు. ఈయన ఒకడే అష్టమహిషులతో ఉండేవాళ్ళు. ఏమి ఇష్టం మరి ఇంక? తర్వాత భక్తులు అనేది తర్వాత, ఆయన పర్సనల్ కాదు. ఇప్పుడు భార్య అంటే భర్తకి ఇష్టం, భర్త అంటే భార్యకి ఇష్టం, తర్వాత విషయం. వెరీ గుడ్, అది కూడా ఇష్టమే. దానికంటే ఇష్టం ఇంకొకటి ఉంది. అదంటే ఇష్టమే, దాన్ని వదిలి ఎప్పుడు ఉండడు. దానికో కథ ఉంది. పిల్లన గ్రోవిని వదిలి ఎప్పుడూ ఉండడు. ఆయన పడుకున్నా కూడా బొడ్లు దొప్పుకొని పడుకుంటాడు. దాన్ని మనం సెల్ ఫోన్ పెట్టుకున్నట్టు. సెల్ ఫోన్ ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు. ఎక్కడ సెల్ ఫోన్ పెట్టుకుంటే ఆ అవయవం పాడైపోతుంది. దాని రేడియేషన్ వల్ల పై జేబులు పెట్టుకుంటే గుండెకి జబ్బులు, ఇక్కడ బొడ్లో దప్పుకుందామంటే అక్కడ ఉండేటువంటి కిడ్నీ, లివరు, వీటన్నిటి మీద ప్రభావం. అందుకే దాన్ని పరుసు పెట్టి అక్కడ పారేయాలి, సంచులు వేసుకున్నట్టు. ఎప్పుడు దగ్గర పెట్టుకుని, ఒక నిప్పునైనా కాసేపు చేతులు పట్టుకోవచ్చేమో, కాలినట్టు మనకు తెలుస్తుంది, వదిలేస్తాం. కానీ ఇది చేసే ప్రమాదం మనకు తెలియదు. ఒక రూమ్లో పెడితే ఆ రూమ్ అంతా రేడియేషన్. కాబట్టి ఒక చిన్న చిటిక ఆవు పిడికలు దొరుకుతాయి. జెర్సీ ఆవువి కాదు, మన నాటు ఆవు, దేశీ ఆవు పిడిక ఎక్కడైనా దొరికితే మంచి పిడిక తెచ్చి ఫోన్ దాని మీద పెట్టి ఉంచండి. ఆ పిడిక మీద ఉన్నంతసేపు ఫోన్ రేడియేషన్ రిలీజ్ చేయదు. 0% ఉంటుంది, లేదా చాలా లెస్. ఆవు పిడికకు ఆ శక్తి ఉందన్నమాట. కాబట్టి ఇక్కడేంటి, మనం ఏం చెప్పుకుంటున్నాం? కృష్ణుడికి ఇష్టమేమిటి? అంత తొందరగా చెప్తే మీకు గుర్తుండదు. కాసేపు ఊరించి చెప్తే బాగుంటుంది అన్నమాట. 6 సంవత్సరాలు నేర్చుకుంటున్నారు, కృష్ణుడి కంటే ఏందో తెలియదు. తులసి, ఇప్పుడు తెలుసు. అన్నిటికంటే, ఎందుకు అంటే అన్నిటికంటే మురళి అంటే ఇష్టమే, ఓకే, భక్తులంటే ఇష్టమే, కాదనను. కానీ తను నిరూపించుకున్న సందర్భం ఉందొకటి. సత్యభామాదేవి తులాభారం వేసినప్పుడు తన రాజ్యంలో ఉన్న సొమ్ములన్నీ తెచ్చి అక్కడ వేసినా కూడా ఆ కాట పైకి లేవలే, బరువెక్కలే కదా. ఒక పక్కన ఈయన కూర్చుంటే, రుక్మిణీదేవి ఏం వేసింది? ఒక్క తులసిలం వేస్తే లేచిపోయింది ఠక్కున పైకి. తులసి అంటే ఇష్టం చాలా స్వామికి. అందుకే ప్రతి ఇంట్లో ఒక తులసి చెట్టు ఉండాలి, ఒక కృష్ణుడి విగ్రహం ఉండాలి. ఆ విగ్రహం వెండిదైతే మంచిది. ఈరోజు ఖరీదైందేమో, ఎంత ఖరీదైనా 2500 ఒక తులం పెడితే కృష్ణుడి విగ్రహం వస్తుంది. 2 తులాలు 3 తులాలు మన శక్తి కొద్ది. ఎందుకు వెండిది అంటున్నాను అంటే, శ్రీకృష్ణుడు 11వ స్థానం కృష్ణుందే అని చెప్తారు. ఎక్కడ ఉంటాడు ఆయనే? మనసులో ఉంటాడు. మన మనసులో ఉంటాడు కృష్ణుడు. మన మనస్సుకు అధిపతి చంద్రుడు. ఆ చంద్రుడికి సంబంధించిన లోహము వెండి. కాబట్టి వెండితో తయారు చేసినటువంటి శ్రీకృష్ణ విగ్రహాన్ని మనం కనుక పూజిస్తే మనస్సు ప్రశాంతత ఉంటుంది, మానసిక బాధలు తొలగిపోతాయి. అందరికి కావాలి కదా మనశ్శాంతి. కాబట్టి అది తెచ్చుకో. రెండవది, ఫోటో పెట్టుకుంటాం, కొద్ది రోజుల తర్వాత పగిలిపోతుంది, అయ్యో పోయిందని మనం బాధపడతాం. మనం ఆరాధించిన ఆ ఫోటోకి కొంత శక్తి వస్తుంది, ఆ శక్తి పోతుంది, ఎక్కడో నీళ్ళలోని పడేస్తాం, ఎక్కడో తీసుకొస్తాం. కాబట్టి అదే విగ్రహం అయితే ఆ విగ్రహం ఉన్నంతకాలం మన శక్తి జనరేట్ అవుతూనే ఉంటుంది, తరతరాల వరకు అది వస్తుంది. అందుకనే విగ్రహాలు పెట్టుకొని పూజించే వాళ్ళలో ఆ ఇంట్లో ఒక తేజస్సు, ఆధ్యాత్మిక శక్తి. వాళ్ళు తినడానికి తిండి లేకపోవచ్చు, తర్వాత విషయం, కానీ ఆధ్యాత్మికమైనటువంటి శక్తి ఉంటుంది.
మనం ఎప్పుడైనా సరే ఒక భక్తుణ్ణి మనం గుర్తించాలంటే ఆయన బంగారం పెట్టుకున్నాడా, కారులో వచ్చిండా, మంచి బట్టలు వేసుకున్నాడా, అందంగా, ఇవన్నీ కాదు. ఆత్మజ్ఞానం, భక్తి ఎంత ఉంది ఆయనలో చూడాలి. మా గురువుగారు వరంగల్ చాలా గొప్ప పండితుడు, రఘునాథాచార్య స్వామి వారని. ఒక దగ్గర ఇట్లాగే ప్రవచనాన్ని పిలిస్తే వస్తున్నారు. ఆయనకి ఎప్పుడు ఇలాంటి పెద్ద అంచు పంచెలు కట్టడం ఇష్టం ఉండదు. ఇప్పుడు అయిపోయింది అన్నమాట. ఇప్పుడు ఏంటంటే బాగా మంచి పంచె కట్టకపోతే ఏదో పంతులు గారు ఏదో వచ్చారులే అనే పరిస్థితి ఉంది. కాబట్టి జనాల కోసం కట్టుకోవడమే. ఎవరైనా మీరు పట్టు చీర 20,000 50,000 బట్టి ఎందుకోసం కట్టుకుంటారు? మీకు ఆనందం పక్కన పెడితే వాళ్ళు మెచ్చుకోవాలి. అబ్బా ఎంత బాగా చీర కట్టు, పట్టు చీర కట్టు. వాళ్ళ మెప్పు కోసం మనం అప్పుల పాలవుతున్నాం కదా. కాబట్టి వాళ్ళ శిష్యుడేమో ఆయన దగ్గర వంట పని చేస్తారు, పెద్ద పెద్ద మంచి అంచు పంచెలు కట్టుకున్నారు. అంటే ఒక సామెత ఉంది, మంత్రాల బలం లేకుండా తుంపెర్ల బలం ఉండాలి. ఏం రాకపోయినా శుక్లాంబరం శుక్లాంబరధరం అనొద్దు, గట్టిగా అనాలని. శుక్లాంబరధరం, పంతులు గారు పంతులు బాగా చదువుతున్న మంత్రాలు అన్నట్టుగా. విద్య ఉన్నవాడికి మిగతా భూషణ ఆభరణాలు అక్కర్లేదు. వాడి విద్యే వానికి ఒక భూషణం. వాగ్భూషణం భూషణం అంటారని, ఒక వాళ్ళ వాక్కే అలంకారం వాళ్ళకి. కానీ ఏం లేనప్పుడు ఏదో ఒకటి కనిపెట్టుకోవాలి కదా మనం. కనీసం చూస్తే, ఇప్పుడు సాధారణంగా బట్టలు వేసుకొని, మంచి బట్టలు వేసుకొని వచ్చాను అనుకోండి, లేదా సాధారణమైన బట్టలు వేసుకొని వచ్చాను, పర్లేదు అనుకుంటారు. కానీ నేను మాట్లాడినప్పుడు ఓహో అనిపిస్తుంది. అదే మంచి బట్టలు వేసుకొని వచ్చాను నేను, కానీ నోరు విప్పితే ఏంట్రా కూరా అన్నా అనుకోండి, అమ్మో ఈయన పెద్ద పండితుడు ఇది. అంటే వేషాన్ని చూసి ఒక నిర్ణయానికి వస్తాం, కానీ వాళ్ళు మాట్లాడే మాట, వాళ్ళు ఆడే ప్రవర్తనను బట్టి వాళ్ళు ఏంటో మనకు తెలిసిపోతుంది. కాబట్టి సరే, ఆయన దగ్గర ఏదో ఉందో, ఎవరైనా ఇచ్చారో, పెద్ద పెద్ద అంచు బట్టలు కట్టుకొని, వెనక గురువుగారు ఉన్నారు, ముందు శిష్యుడు రావాలి, వచ్చి అక్కడ అంతా క్లియర్ చేస్తే గురువుగారు వస్తారు. గురువుగారు, పెద్ద గురువుగారిని మనం పిలిచాం కదా, వారు వస్తున్నారని పెద్ద మంచి పూలదండలు పట్టుకొని పోయిన వీళ్ళు భక్తులు ఎప్పుడు గురువుగారిని చూడలే. ఫస్ట్ ఈయన మంచిగా బొట్లు పెట్టుకొని ఇంత ఇంత అంచు పంచలు కట్టుకొని దిగంగానే ఈయన గురువుగారిని దండలు ఆయన కేసును ఏదో మామూలుగా చిన్న అంచు కట్టుకొని ధోతి ఈయన దిగారు. ఈయన దిగినా కూడా ఈయన గురువుగారు అనుకోవట్లేదు, ఈయన స్వరూపాన్ని బట్టి ఆయనే గురువుగారిలాగా కనిపిస్తున్నారు. అప్పుడు ఈయన వచ్చి, అయ్యా నేను కాదండి మా గురువుగారు ఈయనే, మీరు పిలిచింది ఈయనను అంటే, అయ్యో అని నాలుక కొరుకును. అంటే అక్కడ విలువ దేన్ని బట్టి అంటే పాండిత్యాన్ని బట్టి, వాళ్ళ యొక్క ప్రవర్తన బట్టి ఇవ్వాలి. కానీ వాళ్ళకి ఏ సంపద ఉన్నా మనకు వస్తుందా? మీ దగ్గర 1,00,00,000 రూపాయలు ఉన్నాయి, 1,00,00,000 రూపాయలు నేను మీకు అని మీ ఎంబడి తిరిగితే మీకు ఇస్తారా? నాకేమైనా ఇంకా నా దగ్గర ఉండే 10 రూపాయలు తీసుకోవాలి. ఎట్లా? 1,00,00,000 రూపాయలు ఉన్న వాడితో స్నేహం చేస్తే ఏం చేస్తాడు? అరే నీకు 1,00,000 రూపాయలు ఇస్తా, దేనికైనా వాడుకో. ప్రేమతో కాదు, వడ్డీ లాగొచ్చు వీడి దగ్గర నుంచి. ఆ కోటిని ఇంకొంచెం పెంచుకోవాలి కదా. మనమేమనుకుంటాం, అబ్బా వీడికి నా మీద ఎంత ప్రేమ, నేను అడగకున్నా 1,00,000 రూపాయలు ఇస్తున్నాడు అనుకుంటాం. కానీ దాని వెనుక ప్లాన్ ఏంది? నెల నెలకి నీ దగ్గర నుంచి 1,000 రూపాయలన్నా లాగాలి కదా. కాబట్టి అదే మంచి వాళ్ళతో స్నేహం చేసాం, భక్తులతో, పండితులతో చేసాం, వాళ్ళ నుండి కొంత నేర్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి శ్రీకృష్ణుడికి తులసి ఇష్టమట. ఎక్కడి నుంచో ఎక్కడికి వెళ్ళిపోతాం కదా, అవసరం మనకి ఇవన్నీ చెప్పుకోవాల్సిందే ఆ సందర్భాన్ని బట్టి. అలాంటి శ్రీకృష్ణుడు ఎలాంటి వాడంటే, ఆయన కిరీటానికి బంగారు కిరీటం పెట్టినా పెద్దగా ఆయనకు నచ్చదు. కానీ ఆ కిరీటానికి తులసి మాలలు చుడితే చాలా సంతోషపడతారట. తులసి పరిమళం అంటే ఆ ఇష్టం ఆయనకు, వాసన. అందుకనే ప్రతి వైష్ణవాలయంలో తులసి లేనిది పూజ జరగదు. ఆ కిరీటానికి తులసి చుట్టబడి ఆ తులసి పరిమళంతో కిరీటం కూడా పరిమళిస్తుందట, తులసి వాసనతో. అలాంటి కిరీటం కలిగినటువంటి శ్రీకృష్ణుణ్ణి ఇక్కడ బంగారు కిరీటం అని చెప్పట్లే, అది ఏం కిరీటం పెట్టుకున్నాడో తర్వాత. కానీ ఆ కిరీటం తులసి మాలలచే చుట్టబడి తులసి పరిమళాన్ని ఇస్తుందమ్మా. అలాంటి నారాయణుని దగ్గరికి మనం వెళ్దాం, ఆయన నామాన్ని కీర్తిద్దాం. నమ్మాల్ పోత్తపరతరం పుణ్యనాల్. మనం వెళ్ళి ఆ శ్రీకృష్ణుడి దగ్గరికి, ఆ నారాయణుడి దగ్గరికి వెళ్ళి
ఆయనను పొగిడితే, స్తోత్రం చేస్తే ఆయన మనకేమిస్తాడు? పరై అనే వాయిద్యాన్ని ఇస్తాడు. పరైతరం పుణ్యనాల్. కాబట్టి ఆ విధంగా మనం భగవంతుడైనటువంటి ఆ శ్రీకృష్ణుని నారాయణ దగ్గర వెళ్ళి ఆయన గుణాలను పొగిడి ఆయన ఇచ్చేటువంటి ఆ పరే అయినటువంటి వాయిద్యాన్ని పొంది మనం వ్రతాన్ని కొనసాగిద్దాం రావమ్మా అని చెప్పి లోపల మేలు కొలుపుతున్నారు గోపికలను. ఎవరైనా సరే సహజంగా రావాలి వాళ్ళలో. ఏదైనా మనం నేర్పించాలి అనుకుంటే చాలా కష్టం, అవునా కదా? మంచివాడికి చెడు నేర్పించే వాళ్ళన్నా కష్టమే, ఒక చెడ్డవాడికి మంచి నేర్పించాలన్నా కష్టమే. మాయలో ఉన్నవాడికి మాధవుణ్ణి చూపించాలంటే పెద్ద కష్టం. ఎందుకు ఎంతసేపు ఇదే మాయ, ఇదే మాయ, ఇదే మాయ, ఇదే మాయ. మన 6 సంవత్సరాల నుండి మనం వస్తున్నాం. మన డిగ్రీ పూర్తి చేయాలంటే 3 సంవత్సరాలే బయట. ఏదైనా ఒక మాస్టర్ డిగ్రీ, ఒక డిగ్రీ చేయాలంటే బ్యాచులర్ డిగ్రీ 3 సంవత్సరాలు, మాస్టర్ డిగ్రీ 2 సంవత్సరాలు, మొత్తం 5 సంవత్సరాలు. పీజీ అని సర్టిఫికేట్ వస్తుంది, పోస్ట్ గ్రాడ్యుయేట్. మనకు 5 సంవత్సరాలు పూర్తి కాబోతున్నాయి. మనకేం సర్టిఫికేట్ వచ్చింది? నేను ఇవ్వాలంటే మీరు ఆ స్థితికి రావాలి కదా. పరీక్ష రాసి పాస్ అయిన వాడికి సర్టిఫికేట్ ఇస్తారా? కేవలం స్కూల్లో వచ్చి కూర్చున్న వాడికి సర్టిఫికేట్ ఇస్తారా? ఇది క్లాస్ రూమ్. ఈ క్లాస్ రూమ్లో కూర్చుంటే సర్టిఫికేట్ రాదు. ఈ క్లాస్ రూమ్లో మీరు నేర్చుకొని ఆ నేర్చుకున్న దాన్ని ప్రశ్నపత్రంలో చూపెడితే సర్టిఫికేట్ వస్తుంది. అర్థమైందా? ప్రశ్నపత్రంలో చూపెట్టడం అంటే అర్థం ఏంటి? ఇక్కడ మీకు ఎవరు క్వశ్చన్ పేపర్ ఇవ్వరు, మీరు ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా అడిగినప్పుడు సమాధానం చెప్తే చాలు. తులసి అని చెప్పడానికి ఇంతమంది అలసిపోయింది ఆలోచించి. అదేనా? కృష్ణుడికి చాలా ఇష్టం తులసి, తర్వాత ఇంకోటి వేణువు కూడా ఇష్టమే. అటువంటి ఆ నారాయణుణ్ణి మనం పండొరలాల్ కూర్తత్తినవాయ్ వీహింద కుంభకర్ణను ఎన్నో రకాలకి పిలిచింది. అది బాగా భగవంతుని కొలుద్దాం రమ్మని పిలిచింది. నువ్వేదో అదృష్టం చేసుకున్నంతరా కాబట్టి నీకు అంత మంచి నిద్ర వస్తుందని పొగిడి పిలిచింది. అసలు నువ్వు తలపు తీయకున్నా శరణము, కాస్త సమాధానం ఇవి, వస్తావా రావా అని. అందుకు ఈమె పలకలేదు. అప్పుడు అంటుందన్నమాట, కూత్తత్తును వాయువి హింద కుంభకర్ణను అని. అంటే అసలు ఈ అమ్మాయికి కుంభకర్ణుడు ఆవహించినట్టు ఉన్నాడు. బాగా తినేవాళ్ళని ఏమని పిలుస్తాం మనం? మనకి ఇష్టమైన వాడైతే ఒక రకంగా పిలుస్తాం, కాదనుకోండి ఇంకో రకంగా పిలుస్తాం. అదే మన పిల్లవాడు తింటున్నాడు, భీముడిలాగా ఉన్నాడు వీడు అంటాం. అదే మన శత్రువు అయితే బకాసురులాగా ఉన్నాడు వాడు, తింటున్నాడు, బకాసురు తింటున్నాడు. ఇద్దరు తినేది అదే తిండి, కానీ మనకి ఇష్టమైన వాళ్ళు చేస్తే ఒక రకంగా అనిపిస్తుంది, ఇష్టం లేని వాళ్ళు చేస్తే ఒక రకంగా అనిపిస్తుంది. అట్లే ఇంక అలసిపోయింది, పిలిచి అలసిపోయి కుంభకర్ణునికి 2 వరాలు. ఒకటి తినడం, రెండోది పడుకోవడం. ఈ 2 పనులు వానికి జీవితకాలం మొత్తం బతికున్నంత కాలం 2 పనులు అన్నమాట. కాబట్టి ఆ కుంభకర్ణుణ్ణి శ్రీరామచంద్రస్వామి సంవరించినప్పుడు ఆ కుంభకర్ణుడు ఆ నిద్ర నీకు ఇచ్చి వెళ్ళిపోయిందా? ఇస్తుంటాం కదా ఇప్పుడు మనకేమిస్తాం? మన పిల్లలకు మనం ఏమిస్తాం? మన ఆస్తి ఇస్తాం కదా, ఇంకేమిస్తాం? మన దగ్గర ఏమైనా ఉంటే కదా, మంచి సంస్కారాన్ని ఇవ్వాలి. ఆస్తి ఇస్తే పోడగొట్టుకుంటారు, ఉండవు కదా. అంబానీకి 2 కొడుకులు. పెద్ద అంబానీ, ఆయన పేరేంది, ధీరుభాయ్ అంబానీకి 2 కొడుకులు. ఒకరు అనిల్, రెండోడు ముఖేష్. ఇద్దరికి ఆస్తులు సమానంగా పంచించండు. ఆ తండ్రి పెట్రోల్ బంకులో పనిచేసి కోట్లు సంపాదించు, ఆస్తిని ఇద్దరికి సమానంగా పంచిండు. అంటే మనం ఆస్తులు ఇస్తే ఏమైతే ఈ పిల్లలకి అని చెప్పడం అన్నమాట. ఒకడేమో ఆస్తులు పెంచుకుండు, ఇంకోటి అప్పుల పాలై జైల్లో పడ్డాడు. మరి ఇద్దరికి సమానంగా పంచిండు. ఒక తండ్రి పిల్లలే, వాడికి ఎక్కువ వీడికి తక్కువ వేయలేదు. అంటే వీడు ఉపయోగించిన తీరు. భగవంతుడు కూడా మనకు బుద్ధిని ఇచ్చాడు. దేని వైపు మనం ప్రయాణం చేస్తున్నాము, ఎట్లా వాడుకుంటున్నాం, పాడు చేసుకుంటున్నామా
పెంపు చేసుకుంటున్నాం. చివరికి మళ్ళీ వాడు డబ్బులు ఇచ్చి వీడిని జైలు నుండి విడుదల చేయాల్సి వచ్చింది. కాబట్టి భగవంతుడి దృష్టిలో అందరు సమానమే. మీకు ఇచ్చినట్టే నాకు 2 కాళ్ళు, 2 చేతులు, 2 కళ్ళు, కానీ నేను దీన్ని ఇట్లా ఉపయోగించుకుంటున్నా. మీకంటే మాకు కష్టం ఇంకా. ఎందుకు అంటే ప్రొద్దున లేవగానే 6 గంటలకు లేచి గుళ్ళోకి పోవాలి, టిఫిన్ కూడా ఉండదు. అదృష్టం కొద్దీ మావిడ ఛాయ్ పోస్తే తాగాలి, లేకపోతే ఓపిక ఉంటే మేమే చేసుకొని పోవాలి. 12 గంటల దాకా అక్కడే ఉండాలి. 12 గంటల దాకా తిండి లేకుండా, రాత్రి సరిగ్గా నిద్రపోకుండా గుళ్ళో ఉన్న వ్యక్తి బయటకు వచ్చి ఇంకేం పని చేస్తాం? మళ్ళీ కాస్త నిద్రపోతామో లేదో పంచాంగం అని ఒకరు వస్తారు, గంట సేపు కూర్చున్నాయి, అయిపోయారు. వారు ఏమి ఇస్తారు ఏడా తర్వాత విషయం. ఇట్లా మళ్ళీ సాయంత్రం 5 గంటలకు గుళ్ళో పోవాలి, రాత్రికి వస్తాం, తిని పండి నిద్ర అయిపోయింది. పొద్దంతా అక్కడే గడిపేస్తాం భక్తుల సేవలు, భగవంతుడి సేవలు. మరి నేర్చుకోవడం ఎప్పుడు? ఇంకా మీకు అవకాశం ఉంటుంది. పొద్దున గంట సేపు కూర్చోవచ్చు, కాస్త పెందలాడే లేస్తే. మేము లేవగానే గుడికే రావాలి, కానీ మీరు లేవని ఒక గంట సేపు కూర్చోవచ్చు. భగవద్గీత, రామాయణము, భారతం. సాయంత్రం 6, 7, 8 కల్లా పనులన్నీ అయిపోతాయి. ఎవరికైనా అయిపోవా? 8 నుంచి 9 వరకు ఏం చేస్తారు? మీ అమూల్యమైన సమయాన్ని ఆ దరిద్రపు టీవీ ముందు పడేస్తారు. అవునా కాదా? అష్టదరిద్రం అంటే అదే, మనుషుల్ని పాడు చేసేది, మన సమయాన్ని అపహరించే దొంగగా. పెద్ద దొంగ ఎవరు? మన దగ్గర 100 తులాల బంగారం పోయింది, సంపాదించుకోవచ్చు అదృష్టం బాగుంటే, కానీ ఒక గంట సమయం పోయింది. మీకు ఎన్ని కోట్లు ఇస్తే ఆ గంట సమయాన్ని మీరు వెనక్కి తెస్తారు? నిమిషాన్ని కూడా వెనక్కి తేలేం. ముందు సమయం విలువ తెలుసుకోవాలి. ఆ సమయం విలువ తెలియకుండా వాడెవడో బిగ్ బాస్ కొట్టుకొని చేస్తుంటే వీడు చూడడం. వాడికి పైసలు వస్తాయండి, అందులో మనకేం వస్తాయి? మన పైసలు పోతాయి. వాడికి 300 కడితే టీవీ. డబ్బులు పెట్టి టైంని పాడు చేసుకొని, ఎనర్జీ పాడు చేసుకొని, ఇదంతా ఏమవసరం మనకి? కాబట్టి భగవంతుని యొక్క ధ్యానములు గడిపే ప్రయత్నం చేయాలి. ఆ కుంభకర్ణుడు ఈమెకి నిద్ర ఇచ్చాడా ఏమిటి, ఈమె నిద్ర లేవట్లేదు అని చెప్పి మరొక ఉపమానంతో ఆ గోపికను మేలుకొలుపుతుంది. ఆ అత్తనందరుడా, ఈ నిద్రమత్తు ఇంకా వదలలేదా నీకు? ఓ నిద్రమత్తు కలదానా, లేచిరావమ్మా. మనం ఒక మాట అనుకున్నాం కదా, ఆ మాటకు నువ్వు నిలబడవా? మనం వ్రతం చేద్దాం అనుకున్నాం, ధనుర్మాస వ్రతం అనుకున్నాం, తెల్లవారుజామున లేవాలనుకున్నాం. పోనీ మీరందరూ అలవాటు లేదంటే నేను వచ్చి లేపుతానని మీకు మాట ఇచ్చాను. నేను మాట ఇచ్చిన ప్రకారం వచ్చి మీ ఇంటి ముందర నిలబడ్డాము, నా స్నేహితురాలు అందరితో కూడా. అయినా సరే నువ్వు లేవట్లేదు, రావట్లేదు. అరుంగళమే అంటే ఒక అరుదైనటువంటి భూషణమా. మంచి లక్షణాలు కలవాళ్ళు అరుదుగా దొరుకుతారు మనకి, రేర్గా. అరుదంటే మళ్ళీ ఇంగ్లీష్ డిక్షనరీకి వెళ్తారు. అరుదంటే ఏంటి? రేర్ అని. రేర్ అంటే అర్థమవుతుంది. కాబట్టి అట్లా అరుదైనటువంటి భూషణమా. ఎవరికి భూషణము? అలంకారము. మనం పెట్టుకున్న ఉంగరం వేలికి అలంకారం, వేసుకున్న నగ మెడకు అలంకారం, కట్టుకున్న వస్త్రం శరీరానికి అలంకారం. మరి ఈమె ఎవరికి అలంకారము అంటే మన గోష్ఠికి, మనం అందరం కూడా అందరం కలిసి వెళ్తాం అనుకున్నాం కదా, మన సంఘానికే, మన గోష్ఠికే నువ్వు అలంకారం. అలాంటి దానా, లేచిరావమ్మా. తేత్తమాయ్ వందు తిరవేలోరింబావాయ్. తేరుకునే దానివే, కాస్త మేలుకో మా కోసం, నీ కోసం కాదు. నువ్వు ఒక నోము నోచుకున్న అదృష్టవంతుడు కాబట్టి నువ్వు ఎక్కడున్నా భగవద్ధ్యానంలో ఉండగలుగుతావు. కాబట్టి నిన్ను మాతో చేర్చుకోవాలని కోరికతో వచ్చాం, కాబట్టి మా కోసమైనా వచ్చి తలుపు తెరవమ్మా అని తేత్తమాయ వందు తిరవేలోరింబావాయ్ అని ఆ యొక్క ఆండాల్ మనకి లోపల నిద్రిస్తున్నటువంటి ఈ రోజటి గోపికను మేలుకొలుపుతుంది. భగవంతుడు కూడా ఈ మాయా ప్రపంచం నుండి మనని మేలుకొలపడానికే ఎన్నో శాస్త్రాలు, ఎంతోమంది గురువులను, ఎంతో అవకాశాన్ని ఇచ్చినా కూడా మనం ఆ లోపల గోపికలాగా ఇంకా ఈ మాయా అనేటువంటి మత్తు వదలని నిద్రలో పడి ఉన్నాం. అందుకే శ్రీకృష్ణుడు పాడతాడు ఒక సినిమా, మత్తు వదలరా నిద్ర మత్తు వదలరా బాబు. ఈ నిద్ర మత్తు అనేది మనిషిని ఎందుకు కాకుండా చేస్తుంది. దానికంటే గొప్ప మత్తి మాయ. దీన్ని కొంతైనా బయటపడాలంటే
మనకున్న దిక్కేమిటి? నారాయణ నామమే. కృష్ణ, గోవింద, రామ అని చెప్పి భగవన్ నామాన్ని కీర్తించడం. అందరికీ అన్ని రూపాలు ఇష్టం ఉండవు. కొందరు వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం, కొందరికి రాముడు అంటే ఇష్టం, కొందరికి కృష్ణుడు అంత అందరికీ ఇష్టమే. కృష్ణుడు ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు. మనం ఆశ్రయించడానికి కూడా రాముడి కంటే కృష్ణుడే. ఏదైనా చిలిపి పనులు, దొంగతనాలు, చెడు పనులు చేసేవాళ్ళు ఉన్నారనుకోండి, రాముని చూస్తే భయం అవుతుంది. అమ్మో, రాముడు ధర్మాత్ముడు, అవి బాణం వేసి చంపేస్తాడేమో ఆయన దగ్గరికి పోతే నన్ను. కృష్ణుడైతే మనలాంటి వాడే, అన్ని అల్లరి చిల్లరి పనులు చేసేవాడు కాబట్టి ఓకే, మనల్ని అర్థం చేసుకుంటాడు అనిపిస్తుంది. మనమంతా కృష్ణుడి బ్యాచ్. అర్థమైందా? రాముణ్ణి తలుస్తూ కృష్ణుని కొలుస్తూ హాయిగా జీవనం సాగించాలి. హరే రామ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, రామ రామ హరే హరే, కృష్ణ కృష్ణ హరే హరే, రామ రామ హరే హరే, కృష్ణ కృష్ణ హరే హరే, రామ కృష్ణ హరే హరే, కృష్ణ రామ హరే హరే, రామ కృష్ణ హరే హరే, కృష్ణ రామ హరే హరే, అచ్యుతం కేశవం రామ నారాయణం, అచ్యుతం కేశవం రామ నారాయణం, కృష్ణ దామోదరం వాసుదేవం హరే, శ్రీధరం మాధవం గోపికా వల్లభం, శ్రీధరం మాధవం గోపికా వల్లభం, జానకీ నాయకం రామచంద్రం భజే, జానకీ నాయకం రామచంద్రం భజే, రఘుపతి రాఘవ రాజారాం, పతిత పావన సీతారాం, రఘుపతి రాఘవ రాజారాం, పతిత పావన సీతారాం, గంగా తులసి సాలగ్రాం, సుందర విగ్రహ మేఘశ్యాం, గంగా తులసి సాలగ్రాం, సుందర విగ్రహ మేఘశ్యాం, శ్రీరామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ సీతారాం, శ్రీరామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ సీతారాం,
श्री राम जय राम सीताराम श्री राम जय राम सीताराम श्री सीतारामचंद्र भगवान की श्री राम